వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క ఆరాధన మనం ప్రార్థనాపూర్వకంగా స్టార్ట్ చేసుకుందాం. ఆ, మన మధ్యలో సిస్టర్ కవిత గారు మన మధ్యలో ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఒక ఆరాధన స్టార్ట్ చేస్తారు. మాట్లాడు. అయితే రేపు పొద్దున మనం చర్చికి వెళ్ళడానికి అడ్డం లేకుండా చూడడానికి తీయడానికి పెట్టాలి. దయచేసి అందరూ మ్యూట్లో పెట్టుకోండి. మనం ఆరాధనలోకి వెళ్దాం. కొద్దిగా వెనక్కి పెట్టి చాలా పెద్ద చేసుకుందాము. కోడికి ఆరంభించుకోవడానికి స్తోత్రం 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 నేను పరిశుర ఉన్నతర మహాపరిశుద్ధమైన తండ్రి నిత్య నివాసి నిరంతరము స్తోత్రం తండ్రి ఘనపరిచి ప్రభు మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు అందరికీ దయచేసిన విధానానికే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇచ్చిన సమయంలో ప్రభా తండ్రి మీకు తండ్రి ప్రభా మహిమకరంగా తండ్రి ఈ కూడికి ఉండగలుగుటకు సహాయం దయచేయండి తండ్రి. కూడి ఆది ఉండి నడిపించమని వేడుకుంటున్నాను. వేడుకుంటున్నాను టంకాన్ని తొలగించి ప్రభు మీ వాక్యం వినడానికి ప్రభు రానే అంటున్నారు. వాళ్ళందరినీ ప్రభు మీరు త్వరపడి తండ్రి సిద్ధపరచమని వేడుకుంటున్నాను. నాయన తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా పాటలు పాడే వాళ్ళతో కూడా మీరు ఉండండి. చిన్న బిడ్డలు తండ్రి పాటల్లో, చిన్న బిడ్డల సాక్ష్యాల్లో తండ్రి మీరు ఉండమని వేడుకుంటున్నాను. ప్రభా తండ్రి బైబిల్ రీడింగ్ లో మీరు సహాయం దయచేయండి. మీరు మాతోటి ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నారో తండ్రి మీరు మాట్లాడమని తండ్రి వేడుకుంటున్నాం. ప్రభు అదే విధంగా తండ్రి సాక్ష్యాల్లో తండ్రి ప్రభా తండ్రి ప్రభా సరిపోయే చేసుకున్నాను తండ్రి. యొక్క కుటుంబాన్ని వేడుకుంటున్నాను. ఎవరైతే తండ్రి మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి సహాయం దయచేయండి తండ్రి. మీ సన్నిధి యొక్క తోడు దయచేసి ప్రభా మేమందరం కూడుకుని మిమ్మల్ని జ్ఞాపకం చేసి వేడుకుంటున్నాను. ఈ కూడిక తండ్రి ఆది అంతము ప్రభా మీకు మహిమకరంగా ఉండేలాగా సహాయం దయచేయమని మీ కృప కలిగిన హస్తానికి ప్రభా తండ్రి కూడికను అప్పగించుకుంటూ ప్రభా యేసయ్య అతి పరిశుద్ధమైన నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో అశోకన్న మల్లిక వదిన ఉన్నారు. ఆరాధనలు నడిపిస్తారు. మళ్ళీ ఫ్యామిలీ దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. ఆల్మోస్ట్ 2 months అయింది ఇద్దరం పాటలు పాడి. థ్యాంక్ యూ మోయ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా అని పాట పాడు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం,
కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడు స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేన్. ననువాడా స్తోత్రం. అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రైజ్లార్డ్. ఇంకో పాట. యెహోవా నా బలం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. రెండో పాటగా ఈ పాట పాడుతున్నా అండి. యెహోవా నా బలమా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు తురుములు మరువక మురళిన, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు తురుములు మరువక మురళిన, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదరను ధరణి భయకంపముచే, అదరను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయం. ఆ దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయం. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో
వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు, యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగా, పర్వతపు నదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగా, పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. మేఘములపై ఆయన వాసును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపుల మెండుగా చేసి, ఉరుములు మెరుపుల మెండుగా చేసి, అపజయమిచ్చెను అపవాదికి, అపజయమిచ్చెను అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలం, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవు. అన్య జనులలో ధన్యత చూపుచు, అన్య జనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానం చేసేదా, హల్లెలూయా స్తుతి గానం చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం,
పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. Thank you, family. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్నపిల్లల సమయం. యూత్ ఉన్నారా ఎవరన్నా? పిల్లలు ఎవరు లేరా? ఓకే, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఈ వారంలో మన మధ్యలో బర్త్డేస్ ఉన్నాయి. మన్మోహన్ అన్న బర్త్డే 29వ తారీఖున. బర్త్డే నిమిషం మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మెర్సీ అక్క బర్త్డే విషయంలో ప్రార్థన చేస్తారు మన్మోహన్ అన్న గురించి. అదేవిధంగా మరి గత వారంలో అనిల్ అన్న భాను ప్రకాష్ బర్త్డే కూడా జరిగింది కదా. మరి లాస్ట్ వీక్ మనం ప్రేయర్ లేదు. భాను ప్రకాష్ గురించి కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా మన్మోహన్ అన్న గారి గురించి కూడా ప్రార్థన చేయండి. మెర్సీ అక్క ఉన్నారా? చేసి ఓకే, శైల ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పల్లకుమందర మా తండ్రి కృపకుల దేవ, హెల్లులందు పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో ఎలువేలా కొనియాబడుతున్న నా దేవన రాజా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇలా చిన్నమందిగా కూడుకొని తండ్రి ప్రభా నేను స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం మాకు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, ముఖ్యంగా తండ్రి ప్రభా 29న తండ్రి ప్రభా జరపబోయే బర్త్డే గురించి మీకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ప్రభా మన్మోహన్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుండగా తండ్రి ప్రభా తనకి తండ్రి ప్రభా మీరు ఇస్తున్న తండ్రి ప్రభా నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించబోతున్న విధానం బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా మన్మోహన్ ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మన్మోహన్ ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా యేసయ్య. తన గత సంవత్సరాల్లో ఎన్నైతే మేలులు కార్యాలు చూసారో ప్రభా యేసయ్య, తండ్రి ప్రభా రాబోయే తండ్రి దినాల్లో సంవత్సరాల్లో తండ్రి ఇంకా అనేకమైన మేలులు తన పక్షాన జరుగునట్లు మీరు కృప చూపించమని అడుగుచున్నాను. అలాగే నా దేవ నా తండ్రి చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తండ్రి ప్రభా మీరు తన విషయాల్లో ఎన్నో కార్యాలు చేశారు ప్రభా యేసయ్య. తన వర్క్ లో తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా, అలాగే తండ్రి తన మ్యారేజ్ విషయంలో, కుటుంబం విషయంలో తండ్రి ప్రభా అద్భుతాలు తన జీవితంలో జరిగించిన విధానం బట్టి మీకే వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఇచ్చిన మంచి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. రేపుకాని తండ్రి ప్రభా యేసయ్య, మరి సోనుని తండ్రి జెసికాని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆంటీని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అలాగే నా దేవ నా తండ్రి ప్రభా మన్మోహన్ తండ్రి ప్రభా యేసయ్య, ఇంకా తన తండ్రి ప్రభా తను చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి తనకిచ్చిన మంచి మనసుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. అలాగే నా దేవ నా తండ్రి ప్రభా యేసయ్య, ఇంకా తండ్రి ప్రభా మన్మోహన్ కూడా తండ్రి ప్రభా ఇంకా అనేకమైన తండ్రి ప్రభా యేసయ్య అద్భుతాలు తన జీవితంలో జరుగునట్లు మీరు సహాయం చేయండి. ముఖ్యంగా తనకి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. పాటలో మొత్తాన్ని మీరే తోడుగా నీడుగా నడిపించండి అయ్యా. అలాగే తండ్రి ప్రభా యేసయ్య ఆధ్యాత్మిక కూడా తండ్రి ప్రభా యేసయ్య తన తండ్రి ప్రభా ఇంకా మెట్టు ఎదిగేలాగా మీరే కృప చూపించండి తండ్రి. మా మధ్యలో ఇంకా తన వాడబడినట్టు మీరే సహాయం చేయండి తండ్రి ప్రభా. మీరే కృప చూపించమని అడుగుచున్నాను. మన్మోహన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. అలాగే తండ్రి ప్రభా యేసయ్య బర్త్డే జరుపుకున్న తండ్రి భానుప్రకాష్ గురించి మీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తనకి ఇచ్చిన తండ్రి నూతన సంవత్సరాన్ని తండ్రి ప్రభా బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తన పని పాటలో మీరు తోడుగా నీడుగొండి నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి తన జీవితంలో కూడా తండ్రి ప్రభా ఎన్నో మేలులు ఎన్నో తండ్రి ప్రభా కార్యాలు మీరు చేసి ఉన్నారు ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా ఇక మీదట కూడా తండ్రి ప్రభా ఈ రాబోయే సంవత్సరాల్లో తండ్రి తనకి దీవెనకరంగా ఉండినట్లు మీరే కృప చూపించండి. ముఖ్యంగా తండ్రి ప్రభా తను మీ తట్టు తిరిగేలాగా మీరే కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా మీరే సహాయం చేయండి, నడిపించండి. తన అవసరాలకల్లా మీరు తీర్చమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఇచ్చిన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. ఓకే, మనం ముందుకు వెళ్దాం. హలో భాస్కర్.
ఓకే, ఇప్పుడు మన హలో సాక్ష్యాల సమయం ఇది. భాస్కర్, చెప్పాక. ఇది వినపట్లేదు. ఓకే, ఇప్పుడు సాక్ష్యాల వినపడుతుందా? సమయం ఇది. నా ఇందాక ఎవరైనా సరే మాట వినపడలేదు అనుకుంటా. సరే. ఓకే, సాక్ష్యాల సమయం ఇది. ఎవరైనా గత వారంలో దేవుడు మీ హలో పట్ల చేసిన అద్భుత కార్యాలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడవలసింది, చెప్పవలసిందిగా ప్రభుపేట వేడుకొంచున్నాను. మిర్సక్క, మీ వాయిస్ రావట్లేదు, మీరు కాసేపు ఆగండి. ఓకే, మల్లిక మన మధ్యలో సాక్ష్యం చెప్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. నేను సాక్ష్యం చెప్పి చాలా నెలలు అయిపోయింది. ఎఫ్సి వెళ్ళిన దగ్గర నుంచి చెప్పాలనుకున్నాను, బట్ ఇంకొంచెం ముందరికి దేవుని మహిమకరంగా దేవుడే మొత్తం కర్త, క్రియ, ఆచరణకరుడు అన్ని ఆయనే నా జీవితంలో. ఆయన్ని ఫస్ట్ మహిమపరిచి తర్వాత నేను నెక్స్ట్ ఇంకొక పర్సన్ గురించి చెప్పాలి మన ఫ్యామిలీలో. దేవాది దేవునికి వందనాలు, సంబంధించిన భాస్కర్ మైకి వందనాలు, శైలాకి వందనాలు. నేను అనుకోలేదు, ప్రేరేపణ వచ్చింది, అందుకనే మళ్ళీ వెంటనే చెప్పండి. నన్ను అందరూ ఒక క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, నీకేంటి ధైర్యం అని అడుగుతారు. నీకేంటి చూసుకున్నంత ధైర్యంగా ముందరికి అడిగేస్తావు అని అడుగుతారు. అందులో అడిగే వ్యక్తుల్లో ఫస్ట్ అశోక్మయ్య ఉంటారు, తర్వాత ఇంకా బయట నుంచి ఇంట్లోని ఫ్యామిలీలోని అలా వస్తూ ఉంటాయి క్వశ్చన్స్. నాకు ఏ ధైర్యం చూసుకుని అడిగేస్తున్నావు అని అంటారు. ఒకే ఒక్క ధైర్యం ఇది, యేసయ్య ఒకే ఒక్క ధైర్యం నాకు. ఆయన లేకపోతే మల్లిక లేదు. అశోక్మయ్యకి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏ ధైర్యం చూసుకుని చేయించానా అనుకుంటాను. అందరూ ఆపరేషన్కి వెళ్దాం అని అనుకున్నా. ఇద్దరు చిన్నపిల్లలను పెట్టుకుని కేరళ ట్రీట్మెంట్ చేయించుకుని అలా కష్టపడుతూ ఇద్దరు పిల్లలతోటి ముందరికి వచ్చి, అలాగే కామన్ చదివిస్తున్నప్పుడు ఇంట్లో అందరూ నన్ను అపోజ్ చేశారు. కానీ చాలా కష్టమైన పాతే అది, ఎందుకంటే చాలా నిద్రలేని రాత్రులు గడిపాం, చాలా టెన్షన్ తోటి, చాలా స్ట్రెస్ తోటి నడిచిన లైఫ్ ఆ టైం, ఆ పీరియడ్. అశోక్మయ్య సిక్ అయినప్పుడు ఒక పీరియడ్ అయితే, కోమల్ చదువుతున్నప్పుడు ఒక పీరియడ్. 2,50,000 ఫీజు కట్టిస్తాం చైతన్య నారాయణలో. పరమయోగకి తీసుకొచ్చేవారు రోజు క్లాసులకి. అదొక ఏ ధైర్యం చూసుకుని జాయిన్ చేసో, రాకపోతే ఏం చేస్తాం. తర్వాత అంతకు ముందర అశోక్మయ్య సిక్ అవడానికి ముందర సంతోష్ ఒక క్వశ్చన్ అడిగాడు, ఏ ధైర్యం చూసుకుని నువ్వు అశోక్మయ్య ట్రైనింగ్ పంపించావంటే, అప్పుడు హెప్సీకి 2 years సింగపూర్ ట్రైనింగ్కి ఏ ధైర్యం చూసుకుని పంపించావు, మాయ ఫెయిల్ అయిపోతే సింగపూర్ వెళ్ళలేరేమో అని అన్నాడు. ఫెయిల్ అవ్వరు సంతోష్, దేవుడు ఉన్నాడని ధైర్యం నాకు అన్నాను. ఫస్ట్ అప్పుడు చెప్పాను. తర్వాత అశోక్మయ్య సిక్ అయినప్పుడు చెప్పాను. తర్వాత కామల్ని జాయిన్ చేసినప్పుడు చెప్పాను. తర్వాత 4వసారి నేను కోవిడ్లో ఉన్నప్పుడు, కోవిడ్తో నేను సిక్ అవుతున్నప్పుడు అశోక్మయ్యని దేవుడు కాపాడతాడని అదొకసారి ధైర్యం మనసులో వచ్చింది, బయటకి ఎక్స్ప్రెస్ చేయలేదు. నేను కోవిడ్లో ఉన్నప్పుడు కోమల్ హెప్సీకి నేను చెప్పాను, దేవుడు చూసుకుంటాడు, మీరు ట్రీట్మెంట్ చేయించండి, దేవుడు చూసుకుంటాడు. దేవుడికి అప్పచెప్పాను, నేను నా కుటుంబాన్ని మొత్తం టోటల్గా దేవుడికి అప్పచెప్పాను. దేవా, ఈ పిల్లలిద్దరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను, అశోక్మయ్యని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క అసైన్మెంట్లా చూశాను. అంటే ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల ఏమో ఇలా తయారయ్యాను. ఎక్కువ అసైన్మెంట్ లాగా, అంటే పిల్లలకి ప్రాజెక్ట్స్ ఇస్తారు కదా, ఈ ప్రాజెక్ట్ అయిపోయి ఇంకో ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ అయిపోయి ఇంకో ప్రాజెక్ట్ అలాగే ఇస్తారు కదా. దేవుడు నాకు అలాగే ప్రాజెక్ట్స్ ఇచ్చాడేమో, టాస్క్ అసైన్మెంట్స్ ఇచ్చాడేమో. ఈ అసైన్మెంట్ కంప్లీట్ అయ్యాక ఇంకొక అసైన్మెంట్, ఈ అసైన్మెంట్ కంప్లీట్ అయ్యాక ఇంకొక అసైన్మెంట్. నా జీవితంలో ఫస్ట్ అసైన్మెంట్ చిత్ర సంతోష్, తర్వాత అసైన్మెంట్ అశోక్మయ్య, తర్వాత అసైన్మెంట్ పిల్లలు ఇద్దరు. వీళ్ళు అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకుని వచ్చాను. దేవుడు నన్ను అడిగాను ఆ రోజు, దేవా నేనేం అసైన్మెంట్ చేయాలి, నన్ను మంచం మీద ఉంచేటట్టయితే నన్ను ఉంచక భూమి మీద తీసుకెళ్ళిపో నీ దగ్గరికి,
అంతేగాని ఇక్కడ మాత్రం ఇలా పడుకుని ఉండకూడదు, లెగిస్తే నేనేం చేయాలని అడిగాను. ప్రేయర్ చేసుకున్నప్పుడు నా సోల్ వెళ్ళిపోయింది. నేను బాగానే తర్వాత రికవర్ అయ్యాను. మీ అందరి ప్రార్థనలు, నేను సజీవంగా ఉన్నాను. దేవుడు నన్ను కాపాడుకుని ప్రతి ఏం వచ్చినా, అనారోగ్యం వచ్చినా ఆయనకి అప్పచెప్పేస్తున్నాను. నడిపిస్తున్నాడు, నడుస్తున్నాను. తర్వాత హెప్సీకి సీట్ వచ్చినప్పుడు, అదే హైదరాబాద్లో జాబ్ వచ్చినప్పుడు మళ్ళీ దేవుని సన్నిధిలో మోకరించి అడిగాను నేను, ప్రభువా నేనేం చేయాలి, ఈ పిల్లకి జాబ్ వచ్చింది, పంపట్లేదని బాధపడిపోతుంది, ఇది 2వ జాబు, వదిలేస్తే మళ్ళీ ఇంకా బాధపడిపోతుందేమో అని. అప్పటికి నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ చేద్దామని నేను ఇక్కడ ఉంచేసుకున్నాను, అట్టే పెట్టి. కోమల్ అన్నాడు, అమ్మ నువ్వు వాళ్ళ చెల్లిని లాక్ చేసుకోకూడదు. ప్రేయర్ చేసుకున్న తర్వాత నేను చెప్పుకుని దేవుని సన్నిధిలో నేను లేచి నించుని ప్రేయర్ చేసుకుని, ఇక్కడే హాల్లో నేను మోకాళ్ళు వేసి ప్రేయర్ చేసుకునేదాన్ని, నించుని ప్రేయర్ చేసుకునేదాన్ని. నాకు అర్థమయ్యేది కాదు, నీ పిల్లని ఎలా వదిలిపెట్టి ఉండాలి, ఎట్లాగా నీ పిల్లకి వద్దని చెప్తుంటే బాధపడుతుంది. తీసుకెళ్లాను, దిగబెట్టేసిన తర్వాత వచ్చిన ఒక్క రోజుకే హెప్సీ కాలుకి దెబ్బ తగిలింది. కానీ దేవుడికి అప్పచెప్పాను నేను అప్పుడే, దేవా నా బిడ్డలు మీ చేతులకు అప్పగించాను, నా బిడ్డలను పోషించేది సంరక్షించేది నువ్వు, నేను ఈ లోకంలో తల్లిగా తండ్రిగా మాత్రమే నేను నా భర్త ఉంటాం, ప్రతి క్షణం నా బిడ్డను కాపాడేది నువ్వు అని. నిజంగా నేను అప్పటికి అశోక్ మీకు ఫుల్ నిమోనియా, మేము వచ్చిన 2వ రోజుకి అశోక్ మీకు ఫుల్ నిమోనియాతో ఉన్నారు. ఆ ట్రీట్మెంట్ మేము మందులు, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వేస్తూ ఆయన జాగ్రత్తగా చూస్తున్నాం. 10 రోజుల వరకు ఆయన లెగలేకపోయారు. అంతే ఆదరణగా ఏ ధైర్యంతో ఉన్నానో ఆ ధైర్యాన్ని దేవుడు ఇంకొక వ్యక్తి రూపంలో మన ఫ్యామిలీలో ఇచ్చారు. అదే మెర్సాంటి. మెర్సాంటి గురించి నేను చెప్పడానికి చాలా ఉంటుంది. ఎందుకంటే మేమిద్దరం వెళ్ళిపోతాం బయటికి, మేమిద్దరం వస్తాం, మాట్లాడుకుంటాం, ఏమైనా అనుకుంటే ఏం చేసుకుంటాం, తింటాం. కానీ నాకంట ఎక్కువగా హెప్సీని మెర్సాంటి ఆదరించింది. హెప్సీ నాకు అస్తమాట ఫోన్లో చెప్పేది, టెక్స్ట్ మెసేజ్ చేసేది, అత్త నాకు క్యారేజ్ పంపించింది. నాకంట ఎక్కువ వాళ్ళ అత్తకి కనెక్ట్ అయ్యింది హెప్సీ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. మెర్సాంటి అనుక్షణం హెప్సీని రాత్రి 11 గంటలకు వచ్చినా సరే, అమ్మ వచ్చావా అని ఫోన్లో మెసేజ్లో కాల్ చేసేది. హెప్సీ నాకు మరుసటి రోజు మార్నింగ్ అత్త నాకు ఫోన్ చేసిందమ్మా అని మెసేజ్ పెట్టేది. తను నాకు ఫోన్ చేయడం కంటే మెసేజ్ పెట్టేది, ఎందుకంటే తనకు టైం ఉండేది కాదు. ఎంటైర్ హైదరాబాద్లోని మెర్సాంటి, చిన్న దేవుడు వాళ్ళ ద్వారా హెప్సీని చూసుకుంటూ నడిపించాడు ఇక్కడ వరకు. ప్రతి క్షణం కాపాడుతున్నాడు. దేవాది దేవునికి వందనాలు అందరి బట్టి. ఏ ధైర్యంతో ఉన్నానో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో నేను నడుస్తున్నాను, ముందరికి వెళ్తుంది నా జీవితం. ఎందుకంటే ఇక్కడ బయట అందరూ అశోక్ మై సర్కిల్ అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అశోక్ మై ఫ్రెండ్లో కానీ, నా ఫ్రెండ్స్లో కానీ, బయట కానీ చాలా సర్కిల్ ఎలాబరేటెడ్గా, ఎక్స్పాండెడ్గా ఉన్న సర్కిల్ అందరూ ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ మధ్యలో మేము ఇలా ఉన్నాము అంటే దేవుడి కృపను బట్టి. కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉంటాయా అంటే ఉండవు, అయినప్పటికీ పోషించగలుగుతున్నాడు దేవుడు. కోమల్కి, హెప్సీకి ఇద్దరికి దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి నడిపిస్తున్నాడు. కోమల్ సిక్ అయ్యాడు, బట్ దేవుడు నడిపించాడు. ఇంతవరకు దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మెర్సాంటికి, ప్రకాష్ అంకుల్కి థ్యాంక్ యూ సో మచ్. మెర్సాంటి, చిన్న అండ్ అనిత, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ హెప్సీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ మల్లిక. ఇంకెవరన్నా చెప్తారా సాక్ష్యం? నేను చెప్తాను. ఓకే, శైలా సాక్ష్యం చెప్తుంది ఇప్పుడు. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. నేను ఈరోజు 2 సాక్ష్యాలు చెప్పబోతున్నాను. ఫస్ట్ సాక్ష్యం వచ్చేసి నా గురించి. నేను లాస్ట్ మంత్ 23కి ముందు నాకు భాస్కర్కి ఇద్దరికి ఫీవర్ వచ్చింది, తగ్గిపోయిందని చెప్పి నేను సాక్ష్యం కూడా చెప్పాను. ఫీవర్ వచ్చి తగ్గిపోయిన 1 వీక్కి నాకు తర్వాత కాఫ్ స్టార్ట్ అయింది. అంటే మేబీ 23rd నాకు గుర్తుంది. 23rd లాస్ట్ మంత్ జూన్ 23rd నుంచి స్టార్ట్ అయింది కాఫ్. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నాకు కాఫ్ తగ్గలేదండి. నిన్నటి నుంచి కొంచెం పర్వాలేదు, తగ్గింది. ఈ 2 డేస్ నుంచి కొంచెం యాక్టివ్గా ఉన్నాను, కానీ చాలా నీరసం అంటే చాలా నీరసంగా ఉంది. నేను రిక్వెస్ట్ కూడా పెట్టాను ఫ్యామిలీ గ్రూప్లో. మన అందరు కూడా ప్రార్థన చేశారు నా కోసం.
దేవుడు నాకు ఆ కాఫ్ నుంచి స్వస్థత దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసిన మీ అందరికీ పేరు పేరు చెప్పున వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఆహ్, ఇంకోటి ఏంటంటే నాకు చాలా నీరసంగా ఉంటుంది. కొంచెం దూరం నడుస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా, ఇంకా కొంచెం నేను కొంచెం హెల్తీ అయ్యేలాగా మీరు నా కోసం ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అమ్మ గురించి నేను సాక్ష్యం చెప్పబోతున్నాను. అమ్మ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. కానీ మళ్ళీ ఫస్ట్ సర్జరీ అప్పుడు అది సక్సెస్ అయింది అనుకున్నాము. మరి ఎందు నిమిత్తం అమ్మకి మరి సెకండ్ టైమ్ సర్జరీ చేయాల్సొచ్చిందో, అది మరి ఎందుకలా అయిందో మాకు కూడా తెలియలేదు. అమ్మకి ఫస్ట్ సర్జరీ అయిన తర్వాత రికవర్ అయితది, రికవర్ అయితది అనుకుంటానే ఉన్నాము. డాక్టర్స్ చెప్పిందేంటంటే 3 మంత్స్‌కి తగ్గిపోతది. కొంతమందికి 6 మంత్స్ పడతది అని చెప్పారు. సో, మేము అమ్మ నొప్పి, నొప్పి సర్జరీ అయిన ఫస్ట్ డే నుంచి కూడా అమ్మకి నొప్పి, నొప్పి అంటుంది. సో, మేమేమనుకున్నామంటే తగ్గుతది, తగ్గుతదిలే అమ్మ కొంచెం వెయిట్ కూడా ఉన్నారు కదా! దానివల్ల అట్లాగా కొంచెం నెమ్మదిగా తగ్గుతదేమోలే అని అలాగనుకుంటా ఉన్నాం. పాపం మా అమ్మ అయితే చాలా సార్లు చెప్పేది ఆ నొప్పి తగ్గట్లేదు అని. కానీ మేము గూడా ఇంకా 6 మంత్స్ వరకు కామ్‌గానే ఊరుకున్నాం. తర్వాత ఏంటి అని మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన అన్నీ ఎక్స్‌రేస్ అన్నీ చేసి బానే ఉందమ్మా! మీకెందుకు నొప్పొస్తుందో అది మీ ఊహ లేకపోతే సంథింగ్ ఏదో చెప్పాడాయన. సో, ఇంక మేము గూడా సర్లే తగ్గుతదేమో చూద్దాం అనుకుంటా ఉన్నాము. తర్వాత ఆహ్, హద్ ఆహ్, తర్వాత మొన్న లాస్ట్ మంత్ అలా మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఆశ్చర్య రీతిగా ఈ డాక్టర్‌ని కూడా దేవుడు చూపిచ్చాడు. మామూలుగా ఒక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఆ డాక్టర్ పెద్ద డాక్టర్ ఆవిడ. ఆవిడ దగ్గరికెళ్ళినప్పుడు ఇది తగ్గిపోతుందని మామూలుగా బోన్ స్ట్రెంగ్త్‌కి ఇంజెక్షన్స్ ఇచ్చి పంపించేసింది. సో, అది రివ్యూ చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. కాకపోతే ఇంకొక డాక్టర్ దగ్గరికెళ్తే ఆ డాక్టర్ పెట్ స్కాన్ రాసాడు అమ్మకి. అయితే ఆ పెట్ స్కాన్ అసలు చేయడం ఎందుకు అంటే, మేమందరం పెట్ స్కాన్ ఏంటి అది ఎన్ఎఫ్‌సి నుంచి పెట్ స్కాన్ అనేది దానికి వాళ్ళు ఆహ్, ఆహ్, అబ్జెక్షన్ చేయకుండా నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వాలన్నమాట. సో, వాళ్ళు ఆ లెటర్ ఇవ్వట్లేదు. సో, ఆ స్కాన్ చేపిచ్చాలంటే వీళ్ళు ఎన్ఎఫ్‌సి వాళ్ళ దగ్గర నుంచి లెటర్ రావాలి. సో, మళ్ళీ ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు 4 డేస్ అయిపోయింది. వీళ్ళు ఎందుకు రావట్లేదని అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళన్నారు పెట్ స్కాన్ దీనికి పెట్ స్కాన్ చెయ్యరు అని చెప్పారన్నమాట. యాక్చువల్లీ పెట్ స్కాన్ దేనికి చేస్తారంటే క్యాన్సర్ పేషెంట్స్‌కి పెట్ స్కాన్ చేస్తారన్నమాట. ఇన్ఫెక్షన్ ఎంత ఉంది అని తెలియడానికి. సో, పెట్ స్కాన్ గురించి ఇది చెయ్యరు పెట్ స్కాన్ దీనికి బోన్ స్కాన్ చేస్తారు అని చెప్పి ఆ డాక్టర్ చెప్పడంతోటి మళ్ళీ ఏం చేశామంటే వేరే డాక్టర్ దగ్గరికి తను రెఫర్ చేసింది ఎన్ఎఫ్‌సి డాక్టర్. సో, ఇప్పుడు ప్రెజెంట్ అమ్మకి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ పేరు డాక్టర్ కపూర్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రివ్యూ చేస్తానని తను ఒప్పుకున్నాడు. అది ఓపెన్ చేస్తేనే గానీ అసలు ప్రాబ్లమ్ ఏంటో తెలీదు అని చెప్పారు. సో, లాస్ట్‌కి మొన్న అమ్మకి ఈ మంత్‌లో అమ్మకి సర్జరీ చేశారు మళ్ళీ. అది ఓపెన్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. సో, ఆ ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ చేసి ఒక 2 మంత్స్ వరకు ఆహ్, అవన్నీ ఇంప్లాంట్స్ అన్ని తీసేశారు. అమ్మ కాల్లో జస్ట్ యాంటీబయాటిక్ పెట్టి వదిలేశారు. సో, ఈ 2 మంత్స్ వరకు అమ్మ బెడ్ రెస్ట్. 2 మంత్స్ తర్వాత మళ్ళీ సర్జరీ చేసి మళ్ళీ ఇంప్లాంట్స్ పెడతారు. ఈ పీరియడ్‌లో దేవుడు అమ్మ పక్షాన నేను చూసిందేంటంటే, చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో అమ్మ పట్ల శ్రద్ధ వహిస్తూ అమ్మని నడిపిస్తున్నాడు. డాక్టర్ విషయంలో గానీ, చిన్న చిన్న విషయాలు ఆహ్, మెడిసిన్స్ విషయంలోనే కానీ మొన్న అమ్మకి ట్యూస్‌డే రివ్యూ ఉండింది. రివ్యూకెళ్ళడానికి వీళ్ళు డాక్టర్ అపాయింట్‌మెంట్ 1:00 వరకు అక్కడ ఉండాలి అంటే, వీళ్ళు ఇంట్లో నుంచే 2:00కి బయలుదేరారంట. సో, అక్కడికెళ్ళేసరికి 3 అయిపోయింది. ఆ డాక్టర్ కూడా 15 మంది పేషెంట్సే చూస్తారంట. కానీ వీళ్ళెళ్లి నుంచున్నప్పుడు వాళ్ళక్కడన్నారంట 15 పేషెంట్సే చూస్తారు. ఇంక మీరు మరి కుదురుతదో, కుదరదో డాక్టర్ మీరు కలుస్తారో, కలవరో అని చెప్పినప్పుడు అమ్మ వీల్ చైర్‌లో అక్కడే కూర్చుందంట. రాజా అక్కడ నుంచున్నప్పుడు డాక్టర్ రషింగ్ బయటకి పరిగెట్టుకుంటూ వచ్చినట్టొచ్చి రాజాని చూసాడంట. చూసి "అమ్మేది" అని అడిగాడంట. అయితే "అమ్మ ఇక్కడుంది సార్" అంటే అమ్మని ఆ రూమ్‌లోకి తీసుకెళ్ళండి అని చెప్పి వేరే రూమ్‌లోకి అందులో బెడ్స్ ఉన్నాయంట. ఆ రూమ్‌లోకి తీసుకెళ్ళండి అని చెప్పాడంట డాక్టర్.
అసలు వీళ్ళు వెళ్ళిందే లేట్. అసలు అపాయింట్మెంట్ దొరుకుతుందో దొరకదో, డాక్టర్ని చూస్తారో చూడరో అనే ఆ డౌట్లో ఉంటే డాక్టరే ఆ అమ్మ కోసం బయటకు వచ్చినట్టు ఆయనే వచ్చి ఆ రూమ్లోకి వెళ్ళండి అని చెప్పి పంపించారంట. డాక్టర్ చూసి ఒక 5 మినిట్స్లో డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు అని చెప్పినప్పుడు వీళ్ళు వెయిట్ చేస్తుంటే ఆమ్, అసలు ఎక్కడైతే సర్జరీ అయిందో ఒమేగా హాస్పిటల్, అందులో అమ్మకి ఒక కిట్ ఇచ్చారంట డ్రెస్సింగ్ కోసం. సో వీళ్ళు ఆ డ్రెస్సింగ్ కిట్ కూడా తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారు. ఆ, తర్వాత ఏమైందంటే అక్కడ డ్రెస్సింగ్ కిట్ లేకపోతే అది మీకు డాక్టర్ చూడ్డాని మళ్ళీ ఓపెన్ చేసింది, మళ్ళీ క్లోజ్ చేసేసిందంట ఆ లెగ్ది. అయితే మళ్ళీ ఎవరి దగ్గర అక్కడ ఉన్న పేషెంట్స్ దగ్గర ఎవరి దగ్గర నాకు కిట్ ఉందా అని అడిగినప్పుడు ఒక అతని దగ్గర కిట్ అతను కూడా మర్చిపోతే ర్యాపిడో చేయించుకొని 2 కిట్స్ తెచ్చుకున్నాడంట అతను. సో అమ్మకి ఆ కిట్ ఇవ్వడం జరిగింది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడి మీద మనం భయభక్తులు కలిగి దేవునితో మనము సాంగత్యం చేసినట్లయితే దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాడు దేవుడు. మరి అమ్మకి ఎందుకు ఈ శోధన వచ్చిందో మరి మనకు తెలియదు, కానీ అన్ని ఏది జరిగినప్పుడే అది మన మేలు కోసమే జరిగిందని అనుకోవాలి. సో మరి దేవుడే కలుగజేసుకొని చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు అమ్మని కాపాడుతూ అమ్మని భద్రపరుస్తూ వస్తున్నారు. సో మీ అందరు కూడా అమ్మకు సర్జరీ గురించి, అమ్మ గురించి, నా గురించి, మా కుటుంబ సభ్యులందరి గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. దాని అన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇంకొకటి, ఇప్పుడు అమ్మ 2 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ సర్జరీకి వెళ్ళాలి. అమ్మ త్వరగా సర్జరీలో రికవర్ అయ్యి, సర్జరీ సక్సెస్ అయ్యి, సర్జరీ ఫుల్ రికవరీ అయ్యి అమ్మ త్వరగా నడుచులాగిన కూడా మీరు అందరు ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని పేరు పేరు చొప్పున వేడుకొంచున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ఆమెన్, ఆమెన్. ఓకే, తర్వాత మన మధ్యలో కవిత ఉన్నది. కవిత కూడా సాక్ష్యం చెప్తారు. కవిత తర్వాత మిర్సాంటి కూడా చెప్తా అంటున్నారు. ఓకే, ఓవర్ టు కవిత. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. దేవుని నామాన మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సమయం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా కుటుంబ సభ్యులందరికీ మీరందరూ నాకు టైం ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్తాను. నా సాక్ష్యం ఏంటంటే, నాకు సమ్మర్ హాలిడేస్ లో 1 మంత్ హాలిడేస్, 1.5 మంత్ హాలిడేస్, మాకు హాలిడేస్ అయిపోతున్నాయి, ఇంకా 1 వీక్ టైం ఉంది అని అన్నప్పుడు నాకు ఇది డెంటల్ ప్రాబ్లం ఉంది కదా, అదే చూపించుకుందామని వెళ్తే ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పాడు డాక్టర్. చేయించుకోవడానికి వెళ్తే అప్పుడు బ్లడ్ 5.6 ఉందనేసి అని అన్నారు. 5.6 ఉందని అంటే అప్పుడు కూడా నాకు అంటే తెలియట్లేదు, అంటే 5.6 ఉందని అంటే దాని ఎందుకు అంటే ఇంత తక్కువ ఉంటే ఏమేమవుతుందో అది తెలియదు. ఆ రోజు బ్లడ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత నేను డాక్టర్కి పంపిస్తే డెంటల్ ట్రీట్మెంట్ తర్వాత చేస్తాను, కానీ ఫస్ట్ అది బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చూసుకోమని చెప్పాడు అనమాట డాక్టర్. అయితే బ్లడ్ ఇంప్రూవ్ చేయాలని అంటే అది 1 రోజు 2 రోజుల్లో అయిపోయే పని కాదు. అది ఇమీడియట్ గా కూడా ఎంత డైట్ తీసుకున్నా, ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా అదేదో 1.1 ఒక 1 మంత్ కి ఒక 1 పాయింట్ అలాగే ఎక్కుతుందంట. బ్లడ్ ఇమీడియట్ గా ఒకవేళ లేకపోతే బ్లడ్ ఎక్కిస్తే 1 పాయింట్ ఎక్కుతుందంట. అయితే నాకున్నది 5.6 లో అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. అంటే ఏమన్నా అవ్వచ్చు, నువ్వు నడుస్తా కొలాప్స్ అయిపోవచ్చు, హార్ట్ బీట్ స్టాప్ అయిపోవచ్చు అలా అన్నాను. కానీ నాకు మాత్రము కొంచెం ఆయాసం అని అనిపించేది, మెట్లు ఎక్కడం దిగడము. ఎక్కిన తర్వాత ఆయాస పడేదని. ఎందుకో ఆయాసం వస్తుందంటే మేబీ అంటే పనులు చేసుకుంటా ఉండడం వల్ల అలాగా ఆయాసం వస్తుందని అనుకున్నాను, కానీ నాకు ఇంత బ్లడ్ ఇంత తక్కువ అయిపోయింది దాని గురించి నాకు అని అనుకోలేదు. ఇది డెంటల్ దాని గురించి వెళ్ళినప్పుడు అది బయటపడితే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఒక 1 వీక్ లీవ్ తీసుకున్నాను, స్కూల్కి కూడా తీసుకుని ఇంజెక్షన్స్ అయ్యి డాక్టర్ రాసిస్తే ఇంజెక్షన్స్ తీసుకున్నాను. 1 వీక్ తర్వాత వెళ్ళి మళ్ళీ బ్లడ్ టెస్ట్ ఇచ్చి రిపోర్ట్ చూస్తేనేమో ఒక 2-3 అవర్స్ లో రిపోర్ట్ వచ్చేసింది. చూస్తే మళ్ళీ 5.6 ఉంది. అసలు ఒక పాయింట్ లో కదా 0.1% కూడా పెరగలేదు.
అయితే అప్పుడు నాకు టెన్షన్ అయింది. నాకు అప్పుడు 5.6 స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నాకు భయం అవ్వలేదు, కానీ ఇదేంటి ఇంత ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాను, మొత్తం డైట్ అంతా చేంజ్ చేసేస్తాను, ఇంకా అన్ని ఐరన్ ఫుడ్ తీసుకుంటాను, కానీ ఏంటి పాయింట్ 1 కూడా ఏంటి, ఇది డయాగ్నోస్టిక్స్ ఏమన్నా తప్పేమో, వేరే డయాగ్నోస్టిక్స్ కి వెళ్దాం అనేసి మా అంటే సరే ఇంకా అనుకుంటున్నాము. అయితే దాని తర్వాత ఏమైందంటే పద్మక్క అనేది మనము ఇక్కడ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దామని అంటే, అప్పుడు మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని టెస్ట్స్ రాసిచ్చాడు. దాంట్లో ఇంకా డెఫిషియన్సీస్, B12 డెఫిషియన్సీ ఉందని తెలిసిందనమాట. రిపోర్ట్ అది కూడా ఒక 1 డే పట్టింది రావడానికి. B12 డెఫిషియన్సీ ఉన్నందుకు ఐరన్ అబ్జార్ప్షన్ లేదంట. నేను అంత ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా అది పని చేయలేదన్నమాట. అది అయిన తర్వాత అప్పుడు B12 ఇంజెక్షన్స్ ఇచ్చి అప్పుడు మళ్ళీ దాని తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ చెక్ చేయించుకుంటే నాకు ఒక 8.6కి వచ్చింది. దేవుని దయ వల్ల అది 5.6 నుంచి కరెక్ట్ గా 8.6 అంటే 3 పాయింట్స్ పెరిగింది. అయితే అది చూసిన తర్వాత అప్పుడు కొంచెం నెమ్మది. ఇంకోటి, నాకు నడవడం అన్నా లేకపోతే కొంచెం నీరసము ఆయాసం అవన్నీ తగ్గినాయి. ఆమ్, అయితే ఆ, అది కూడా అసలు అంటే మనము ఏదైనా డెఫిషియన్సీ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసుకుంటాం, కానీ మళ్ళీ సెకండ్ టైం బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలని నాకు ఆలోచన లేదు. కానీ దేవుని దయ వల్ల నేను మళ్ళీ బ్లడ్ టెస్ట్కి వెళ్ళి దాంట్లో నాకు దాన్ని బట్టి నాకు తెలిసింది, అంటే నాకు ఈ డెఫిషియన్సీ ఉంది అనేసి. అయితే అది ఆ, ఆ, దేవుని కృప అసలు నాకేం కాకుండా. ఎందుకంటే ఆయన ఏమని చెప్పాడంటే, ఒక మెట్లు ఎక్కొద్దు, ఒకవేళ మెట్లు ఎక్కిందంటే ఎక్కడ కొలాప్స్ అయిపోతుంది, అందుకు మొత్తం అవాయిడ్, 1 మంత్ వరకు బెడ్ రెస్ట్ అని చెప్పాడు. కానీ నేను 1 వీక్ తర్వాతే దేవుని దయ వల్ల నేను జాబ్కి వెళ్తున్నాను, మళ్ళీ నా పనులు నేను చేసుకున్నాను. 3 ఫ్లోర్స్ ఎక్కాలి దిగాలి రోజు. అయితే రోజు ఎక్కుతున్నాను దిగుతున్నాను. నాకు ఎలాంటి నీరసం గానీ అవన్నీ తగ్గిపోయినాయి. 90% తగ్గింది. ఒక 10% అంటే అనిపిస్తుంది అప్పుడప్పుడు కొంచెం, అంటే టైర్డ్నెస్ అనిపిస్తుంది, కానీ ఆ నీరసం గానీ ఏమీ లేదు. దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది దేవుని కృపనే అని అనుకోవాలి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడం అని అంటే అంత తొందరగా అది కాని పని. ఆ ఆ, అందరు చేసిన ప్రార్థనలు, నాకు మారల్ సపోర్ట్ అయినా మీ ప్రార్థనలు అందరు చేసిన ప్రార్థనల వల్ల దేవుడు విని నన్ను స్వస్థపరిచాడని నేను నమ్ముతున్నాను. ఇది ఒక సాక్ష్యము. ఇంకొకటి అమ్మ గురించి. లాస్ట్ 10 days బ్యాక్ అమ్మ బాగాలేదు అనేసి పెర్సెంటేజ్ డిశ్చార్జ్ చేసిన నెక్స్ట్ డేనే అమ్మకు బాగాలేదని అంటే రేపుక పద్మ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాము, జ్వరం వచ్చింది అనేసి నన్ను పద్మ. అంతేగాని ఇంకా మళ్ళీ అంటే ఎక్కువ జ్వరం వచ్చిందని చెప్పింది, గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు అనేసి నన్ను. అయితే గ్లూకోజ్ ఎక్కించినప్పుడు నెక్స్ట్ డేకి జ్వరం అయితే తగ్గిపోయిందంట. కానీ ఆ, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ థర్డ్ డేకి పద్మ ఫోన్ చేసి నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు అనేసి నన్ను. అయితే మార్నింగ్ ఆ రోజు లీవ్ పెట్టాను, సాటర్డే లీవ్ పెట్టి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు 10 o'clock 8 o'clock వెళ్తే 10:30కి అప్పుడు డాక్టర్ వచ్చి హెప్సిబా పేషెంట్ ఎవరు, అటెండెంట్ ఎవరు అంటే నేనంటే ఆ, ఇక్కడ ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం లేదు, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది, కిడ్నీస్ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నాయి అనేసి అని ఇమీడియట్ గా మీరు వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళిపోవాలి అనేసి అని మాట్లాడుతుంటేనే పద్మ వచ్చింది అప్పుడే. ఇంక మళ్ళీ వెంటనే అమ్మని తీసుకుని అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసుకుని వాళ్ళు వెంటనే డిశ్చార్జ్ కూడా చేశారు. ఒక 1 hour అంతా ప్రాసెస్ అయిపోయింది. మేము మళ్ళీ కేర్ హాస్పిటల్ తీసుకుని వెళ్తే అప్పుడు అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మెడిసిన్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత నెమ్మదిగా ఫస్ట్ డే అయితే ఆ అమ్మ అసలు ఎలా తీసుకెళ్ళామంటే, అది అంబులెన్స్ లో ఎంత హడావిడిగా తీసుకెళ్ళామంటే, అది అసలు ఇంకా అంబులెన్స్ ఎలాగెళ్తుంది ఫాస్ట్ గా, అసలు ఆ అంబులెన్స్ సైరన్ కే చాలా భయం అనిపించింది. కానీ దేవుని కృప వల్ల అమ్మ కోలుకొని మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. ఆ, అంటే ఇన్ఫెక్షన్ కొంచెం ఉంది, కానీ లెగ్స్ కూర్చోగలుగుతుంది, బాత్రూమ్ కి వెళ్ళగలుగుతుంది, అంతవరకు ఆ హెల్త్ కొంచెం మంచిగా ఉంది ఆమెకి. ఆ, అందరూ ప్రతి ఒక్కరు చేసిన ప్రార్థన బట్టి అప్పుడే రేపకప్పుడే మెసేజ్ పెట్టింది అమ్మకు బాగలేదనని. అందరూ ప్రార్థనలు చేశారు. దేవుడు మన ప్రార్థనకి జవాబుగా అమ్మని మంచి స్వస్థపరిచి మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు మీ అందరూ చేసిన ప్రార్థనలు బట్టి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ 2 సాక్ష్యాలు దేవుడితో మన వినికిడిలో దీవించి మనకి
ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమెన్. ఆమెన్ ఆమెన్. ఇప్పుడు మన మధ్యలో మెరిసక్క సాక్ష్యం చెప్తారు. హలో భాస్కర్, చెప్పాక వినిపిస్తుంది, చెప్పు. వినిపించట్లేదు అనుకుంటా. వినిపిస్తుంది కదా? ఓకే. వినిపిస్తుంది వినిపిస్తుంది. లేకపోతే ఫోన్ మార్చండి, వేరే వాళ్ళు ఎవరు ప్రభు మార్చలేదు. నామమునకు మీ అందరికి మీ కూడా ఫోన్ బాగాలేదు, కూడి వేరే వచ్చిన ఫోన్ మార్చండి ప్రతి ఎవరు. బిడ్డ ఈ ఫోను వినిపించట్లేదా? కానీ దేవుని నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మన పట్ల చేసిన మేలుని బట్టి, ఉపకారాన్ని బట్టి మనం సాక్ష్యంగా నిలబడాలి. మరి రాకేష్ విషయంలో కూడా దేవుడు మరి అయితే 14 పోయిన వారం అంతా కూడా చాలా సిక్ అయ్యి జ్వరంతో బాధపడ్డాడు. మరి 103, 104 జ్వరం కూడా బిడ్డకి రావటం, మరి 3-4 రోజులు గ్లూకోజులు ఎక్కిస్తున్నారు, మెడిసిన్ వాడుతున్నాడు, అయినా మళ్ళీ జ్వరం వస్తూనే ఉండేది. ఒక పక్కనేమో ఇక్కడ ఆ పెళ్లి ఒక కార్యక్రమం జరుగుతున్నాయి. ఒక అక్క ఏమో చిన్నక్క కూడా హాస్పిటల్లో ఉంది. చిన్నక్కని చూడటానికి వెళ్ళలేకపోతున్నాడు. ఇక్కడ ఇంకా పని చేసుకోవటానికి కూడా ఓపిక లేదు. అటువంటి పరిస్థితుల్లో దగ్గుతూ ఉన్నాడు, దగ్గు రంప. ఈ పరిస్థితుల్లో దేవుడు అలాగే మరి పెళ్లి రోజు కూడా వెళ్తాడో వెళ్ళడో అని అనుకున్నాము, కానీ ముందుగా మరి దేవుని అలా మెడిసిన్ వాడుతూనే అక్కడ కూడా పెళ్లి మరి బుల్పాప వాళ్ళ ఇంటికాడ కూడా గ్లూకోజులు ఎక్కించారు. మరి ఆ పెళ్లి రోజున కొంచెం బాగుంటే ఆ పెళ్లికి వచ్చాడంటే అటెండ్ అయ్యాడు. పెళ్లి అయిన వెంటనే మరి ఇంటికి వచ్చేసారు. మరి మేము అక్కడ 2-3 రోజులు ఉండి మళ్ళీ రావడం జరిగింది. దేవుని కృపను బట్టి ఆ వివాహం కూడా ఎంతగానో సందీప్ అవేల వివాహం కూడా ఎంతగానో బుల్పాప కృపారావు గారి యొక్క ఒక బిడ్డ కుమారుడు వివాహం ఎంతో ఘనంగా జరిగింది. మీరు అందరూ కూడా ప్రార్థించారు. మరి ఎంతగానో బుల్పాప కూడా ఎంతగానో కన్నీటి ప్రార్థన ద్వారా మరి ఆ గృహంలో కూడా మరి కోటలు రావటం దేవుని యొక్క కృప, వారికి దేవుడు తోడుగా ఉండి నడిపించాడండి. అదేవిధంగా ఈయన కూడా మరి చాలా ఒక 7-8 రోజులు నిద్ర పట్టక బాధపడుతున్నప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అండి హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుందని డాక్టర్ చెప్పినప్పుడు మరి మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ వాడుతుంటేనేమో ఈయనకేం పడేది కాదు. ఇంకా గుండె నొప్పి అని ఇంకా వాళ్ళకి ఎంత కలుగుతూనే ఉంది శరీరంలో. అయినా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ మెడిసిన్ వాడాలండి, వాడకపోతే మీకు అవ్వదు అనేసి అంటే మెడిసిన్ తగ్గించి మళ్ళీ మెడిసిన్ వాడటం జరిగింది. అవి మెడిసిన్ మరి దేవుని కృపను బట్టి కొంచెం పర్వాలేదు. అంతా కూడా దేవుని యొక్క కృప. మరి రాకేష్ కొరకు ప్రార్థన చేయండి, మరి ఈయన కొరకు కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబాన్ని దేవుడు మరి నడిపించేలాగా మన అందరం కూడా ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటున్నాము. మరి చైన్ ప్రేయర్ లో కూడా ఒకరికొకరు అందరం కూడా ప్రార్థన చేసుకుంటున్నాము. మరి పెద్దక్క కూడా మరి సడన్ గా మరి సీరియస్ అవటము, పెద్దక్క హాస్పిటల్లో ఉండి మరి దేవుని కృపను బట్టి ఆమె కూడా నార్మల్ రిపోర్ట్లు రావటం, ఇదంతా కూడా దేవుని కృప. మరి ఎంతగానో మరి కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు అన్నారు, ఇంకా ఎంతో భయపడ్డాము. అయినా కూడా ప్రతి భయాల నుండి దేవుడు తప్పించి మరి ఆ బిడ్డను కూడా సాక్షి బిడ్డగా మరి నిలబెట్టబోతున్నాడు. మరి ఇంకా వీక్నెస్ ఉంది అక్కకి, అక్క కొరకు కూడా ప్రార్థిద్దాము. చిన్న అక్క కూడా మరి 2 నెలలు ఆమె మరి మంచం మీదే మరి ఉండాలి. మరి అటు ఇటు తిరిగే మనిషి, పని చేసుకునే మనిషి. మరి ఆ విధంగా మరి కొంత శోధన కలిగినప్పటికీ దేవుడు కృప చూపిస్తాడు. మరి మళ్ళా సర్జరీలో కూడా దేవుడి కృప చూపించి మంచిగా జరిగేలాగా మనం ప్రార్థన చేద్దాము. అక్క కొరకు, చిన్న అక్క కొరకు, పెద్ద అక్క కొరకు కూడా ప్రార్థన చేద్దాము. మరి ఇంకా బలహీనంగా ఉన్న శైలజ కూడా మరి ఎంతగానో బలహీనంగా ఉంది. ఆ బిడ్డ కొరకు కూడా ఇంకా ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు దేవుడి కృప చూపించేలాగా మన కుటుంబంలో అందరికీ కూడా స్వస్థతలు ఇచ్చేలాగా మరి అందరం కూడా పట్టుదలతో భారంగా ప్రార్థన చేద్దామని మరి చిన్న సాక్ష్యాన్ని దేవునికి అప్పగించుకుంటూ యేసయ్య మరి వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇంకెవరు ఉన్నారా సాక్ష్యాలు? అన్న నేను చెప్తానన్న. ఓకే, నిసి చెప్పమ్మా. అన్న ఒక్క నిమిషం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ.
అయితే లాస్ట్ వీక్ వెన్స్డే రోజు అత్తమ్మ డిశ్చార్జ్ అయ్యారండి, వదిన సాక్ష్యం పంచుకున్నట్టుగా. అయితే ఆ రోజు ఈవినింగ్ నుంచి ఆ, ప్రవీణ్ గారికి ఆ, చాలా హై ఫీవర్ స్టార్ట్ అయింది. సో 3 days కంటిన్యూగా డోలో వేసుకున్న, యాంటీబయాటిక్స్ మీద ఉన్నా కూడా ఆయనకు టెంపరేచర్ తగ్గలేదు. అయితే 3 days తర్వాత నుంచి ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత టెంపరేచర్ డ్రాప్ అయింది. థర్స్డే రోజు వదిన ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు కదా, ఫ్యామిలీ చైన్ ప్రేయర్ లో ప్రేయర్ చేయమని. అందరూ ప్రార్థించారు, టెంపరేచర్ కంట్రోల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన వర్క్ వెళ్తున్నారు. అయితే వీక్నెస్ అయితే చాలా ఉందండి. సో దాని గురించి ప్రేయర్ లో పెట్టండి. ఇంకొకటి, ఆ, అత్తమ్మ ఆ, ఇప్పుడు బెడ్ పైన ఉన్నారు కదా, తనకి యాంటీబయాటిక్స్ వల్లనే అని చెప్తున్నారు డాక్టర్స్. ఏమీ తినట్లేదు అసలు, కాఫ్ కూడా చాలా ఎక్కువైంది. ఆ ప్రాపర్ ఫుడ్ కూడా తినట్లేదు, లిక్విడ్స్ కూడా చాలా కొంచెం కొంచెం కొంచెమే తింటున్నారు. సో అత్తమ్మ ఆ, ఈ 2 months టైంలో తన నెక్ సర్జరీకి తన బాడీ ప్రిపేర్ అవ్వాలన్నా కూడా తిని రికవర్ అవుతేనే ఆ తనకి కొంచెం తన బాడీ తట్టుకోగలుగుతుంది. సో అత్తమ్మ గురించి మీరు ప్రార్థిస్తున్నారు, తను కొంచెం ఆ తిని ఆ మెడిసిన్స్ కూడా తను తట్టుకొని రికవర్ అయ్యేలాగా ప్రత్యేకంగా ఈ విషయంలో ప్రార్థించండి. ఆ థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లో ఎవరున్నారా? ఓకే. ఓవరాల్గా మన ఫ్యామిలీస్లో మ్యాక్సిమం జూలై మంత్లో చాలామంది సిక్ అయ్యారు. మరి కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఏదేమైనా సరే మరి ఆ, దేవుని అద్భుత కృపను బట్టి ప్రతి ఒక్కరిని కూడా సురక్షితంగా యొక్క సమస్యల నుంచి బయట తీసుకొచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మరి అశోక్ మల్లిక కోమల్ ఎఫ్సిని దేవుడు మరి ఇంతవరకు కూడా నడిపిస్తూ ఆ కుటుంబంలో మరి ఆయన చేసిన మేలుని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తర్వాత మరి ఆ, నన్ను శైలాన్ని కూడా దేవుడు మరి ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా బయట తీసుకొచ్చి మరి 1 month నుంచి శైల దగ్గుతో బాధపడుతున్నప్పటికి కూడా మరి ఇప్పుడు స్వస్థత దయచేస్తున్న దేవుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి ఆ పెర్సీ అక్క విషయంలో కూడా సాక్ష్యం చెప్పింది కదా, దాని విషయంలో కూడా దేవుడు ఎంతో మరి సహాయం చేసి ఉన్నారు. మరి ఆపరేషన్ సక్సెస్ అయ్యి మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ వేరే సర్జరీ కోసం కూడా ప్రిపేర్ అయ్యేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. తర్వాత మరి కవిత విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి మరి యొక్క బ్లడ్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి ఆ, టైంకి మరి ఒక పన్ను విషయంలో మరి హాస్పిటల్కి వెళ్ళడం, దాని విషయంలో మరి ఒక బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ లెవెల్స్ చాలా తక్కువనే చెప్పడం, మరి దాని విషయంలో మరి ఆ, దేవుడు చాలా సహాయం చేసి మరి ఆ యొక్క బ్లడ్ లెవెల్స్ పెరగడానికి దేవుడు కృప చూపించాడు. మరి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ జాబ్కి వెళ్ళి చక్కగా జాబ్ చేసుకోవటం కూడా దేవుడు కృప చూపించినాడు. ఆ తర్వాత మరి మా ఫ్యామిలీలో మరి రాకేష్ అండ్ చిరి కూడా మరి జ్వరాలకి గురైనప్పుడు మరి చాలా నీరసంగా ఉన్నారు. అది 1 day 2 days కూడా కాదు, దగ్గర దగ్గర 1 week 2 weeks వారు ఇద్దరు కూడా సఫర్ అయ్యారు. రాకేష్ అండ్ చిరి, వారిని బట్టి కూడా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి వారికి ఇచ్చిన విడుదల బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి గత వారంలో యాక్చువల్లీ 11వ తారీఖున జూలై 11 మరి మన మధ్యలో విల్సన్ బాబు వాక్య పరిచయం చేయాల్సి ఉంది. అయితే ఆ రోజు మరి విల్సన్ బాబు కూడా చాలా డౌన్ అయి ఉన్నారు, ఫీవర్ తోటి వాక్యం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆ రోజు ఆయన రాలేకపోయినప్పటికీ దేవుడు అద్భుత రీతిగా మన మధ్యలో మరి ఈ దినాన్ని నిలబెట్టుకుని ఆయన యొక్క వాక్యాన్ని మరి చెప్పడానికి కృప ఇచ్చి ఉన్నారు. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు స్తోత్రాలు. ఆ తర్వాత మరి షాకేష్ మరి అనిత వాళ్ళ చిన్నన్నయ్య, మీకు అందరికి తెలుసు, యాక్సిడెంట్ అయింది. మరి ఇంకా 1 month అయింది, ఈ రోజుకి 1 month అయింది యాక్సిడెంట్ అయ్యి. ఇంకా బెడ్ రెస్ట్లో ఉన్నారు. ఆ ఆ షాకేష్ గురించి కూడా అందరూ కూడా ప్రార్థన చేయండి కంటిన్యూగాను. మరి త్వరగా కోలుకోవటానికి కూడా దేవుడు కృపించులాగున మళ్ళీ మరి ఆ డ్యూటీలకు వెళ్ళటానికి కూడా దేవుడు కృపించులాగున మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం మరి ముందుకు వెళ్దాము.
తర్వాత అందరూ కూడా మరి చాలామంది చైన్ ప్రేయర్ స్కిప్ చేస్తున్నారు. మాక్సిమం మన వాళ్ళందరూ చేస్తున్నారు. అంటే కొంతమంది ఈ జూమ్‌లో జాయిన్ అవ్వలేనప్పటికీ కూడా ఆహ్, జు చైన్ ప్రేయర్‌లో వాళ్ళు కంటిన్యూగా పాల్గొంటున్నారు. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మీకిచ్చిన సమయాన్ని బట్టి, టైంని బట్టి కూడా మీరందరూ కూడా మరి ఆ యొక్క చైన్ ప్రేయర్‌లో పాల్గొంటే ఆహ్, మన కుటుంబానికి మరి మేలుకరంగా ఉంటది. దాని ద్వారా మనం మరి పురుగొల్పుకోవటానికి మన ఆత్మీయ మేలులను మన ఆత్మీయ ఏమంటారు దాన్ని? మ మన మనకి మనం మరి ఆహ్, సహాయం చేసుకోవటానికి దేవుడిని మన కుటుంబాల గురించి ఆయన్ని గోజాడటానికి మంచి సమయం ఇది. సో, ఇచ్చిన 15 మినిట్స్, 30 మినిట్స్ స్లాట్స్‌ని మరి యూజ్ చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మీకు వేడుకొంచున్నాను. చాలా మట్టుకి చైన్ ప్రేయర్ అంటున్నాం గానీ, చైన్ బ్రేక్ అవుతుంది చాలా మటుకి. సో, దాని గురించి కూడా మీరందరూ కూడా సహకరించి ఆ యొక్క ప్రేయర్‌ని మనం మన కుటుంబాలు ఈరోజు ఈ దినంగా ఉన్నాయంటే మెయిన్ కేవలం ప్రార్థన. ఆహ్, మన కుటుంబ ప్రార్థన, మన తల్లిదండ్రుల ప్రార్థనలు మనల్ని ఈ రకంగా కాపాడుతున్నాయి. సో, మనం మరణ స్థితిలోకెళ్ళినప్పటికి కూడా దేవుడు మనల్ని బయటకి తీసుకొస్తున్నాడు. సో, మరి పెద్దక్క విషయంలో మీరందరూ చూస్తే పెద్దక్క మరి చాలా సీరియస్ అయింది పెద్దక్క విషయంలోను. అయినప్పటికీ కూడా మరి దేవుడు సురక్షితంగా మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి, ఈ దినాన్ని మనతో కూడా ఉండటానికి దేవుడు కృపనిచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన కుటుంబాల్లో చిన్న పిల్లలున్నారు. మరి చిన్న పిల్లల విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. యవనస్తులున్నారు. యవనస్తుల విషయంలో కూడా మరి యవనస్తులు మరి యొక్క టైంలో మరి తొట్టిల్లకుండగా, లోకం వైపు తిరగకుండగా వారు మరి దేవుని వైపు ఉండులాగున మీరందరూ కూడా కంటిన్యూగా యవనస్తుల గురించి కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మన ఫ్యామిలీస్‌లో ఉన్న పిల్లలందరూ కూడా రావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే పెద్దోళ్ళయిపోయారు వాళ్ళు. సో, వాళ్ళకున్న చ క చదువుల విషయంలో గాని, వేరే దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇంక వారు మన ప్రేయర్‌లో కూడా కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎన్ని పనులున్నప్పటికీ కూడా మనకి ఒక 2 అవర్స్ చాలా వాల్యుబుల్ మనకి. సో, మీరు చెప్పండి పిల్లలకి చెప్పండి. తీసుకొచ్చి పిల్లల్ని కూడా మీతో పాటు కూర్చోబెట్టుకుంటే ఆహ్, మనకి మంచిది. వాళ్ళకి కూడా మంచి ఆత్మీయంగా ఎదుగుతారు. అది జ్ఞాపకం చేసుకోండి. పిల్లలకి ఆహ్, ఆహ్, ఎడ్యుకేషన్స్ ఉంటాయి. వాళ్ళకి జాబులుంటాయి. అయితే ఈ యొక్క సమయాన్ని ఒక 2 అవర్స్‌ని గాని వాళ్ళకి కేటాయించగలిగితే చాలా వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలుంటది. లేదంటే వాళ్ళు మరి లోకం వైపు వెళ్ళటానికి చాలా అవకాశాలుంటాయి. అందరూ జ్ఞాపకం చేసుకోండి. ఓకే. మనం ముందుకు వెళ్ళిపోదాము. ఓకే. నెక్స్ట్ వీకు మన మధ్యలో సురేష్ వాక్య పరిచయాలు చేస్తారు. మీ యొక్క వ్యక్తిగతంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన మధ్యలో శైల అప్పుడు మనల్ని ఆరాధనలో నడిపిస్తది. అందరూ కూడా ఆరాధనలో పాల్గొవలసిందిగా ప్రభుపేట వేడుకొంచున్నాను. మనం ఆరాధన చేసుకుందామండి. అందరం కూడా మన హస్తాలు దేవుని వైపు చూపిస్తూ మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు మన కుటుంబాల్లో చాలా కార్యాలు చేసిన్నారు. అందు నిమిత్తం మనం అందరం కూడా దేవుని వైపు మన హస్తాలు లేపి అందరం స్తుతిద్దామండి. ఎవరు సైలెంట్‌గా ఉండొద్దు. హల్లెలూయా 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 స్తోత్రం 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 రాజులకు రాజా ప్రభులకు ప్రభుడివి తండ్రి ప్రభా మహాగణుడివి మహోన్నతుడివి ప్రభా నీకు స్తోత్రమయ్యా స్తోత్రం తండ్రి స్తుతి 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 స్తోత్రం 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 థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా మీకే వేలాది కోట్లాది వందనాలు 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 స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా తండ్రి కుటుంబం అందరితో కలిసి తండ్రి ప్రభా యేసయ్యా నిన్ను స్తుతించే భాగ్యం దయచేసావు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్యా ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా స్తోత్రార్హుడా మీకు స్తోత్రం అయ్యా స్తోత్రం తండ్రి ప్రభా యేసయ్యా సజీవుడు అయిన దేవుడివి తండ్రి ప్రభా నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా
తండ్రి ప్రభా చూచుచున్న దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి ప్రభా యేసయ్య ఆనాడు హాగర్ని తండ్రి ప్రభా మరి తన బిడ్డను వేసి తండ్రి ప్రభా తన బిడ్డను చూస్తున్న దేవుడివి తండ్రి ప్రభా యేసయ్య హాగర్ అప్పుడు తండ్రి ప్రభా చూచుచున్న దేవుడు అని చెప్పింది ప్రభా. అట్టి విధంగా తండ్రి ప్రభా మా కుటుంబాల్లో ఎన్నో పరిస్థితులు తండ్రి ప్రభా, ఎన్నో అనారోగ్యాలు తండ్రి ప్రభా, ఎన్నో స్వస్థతలు తండ్రి ప్రభా, మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి చూచుచున్న దేవుడివి తండ్రి ప్రభా యేసయ్య మీకు స్తోత్రం 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 తండ్రి ప్రభా యేసయ్య. మాట్లాడే దేవుడివి తండ్రి ప్రభా, వాక్యాల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తూ తండ్రి ప్రభా యేసయ్య, మీరు తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకే వేలాది కోట్లాది వందనాలు 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 స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నా దేవ నా తండ్రి పిలువగానే పలికే దేవుడివి తండ్రి ప్రభా యేసయ్య. యేసయ్య మా మధ్య సజీవుడిగా తండ్రి ప్రభా యేసయ్య, మా మధ్య తండ్రి ప్రభా మీ సన్నిధి తండ్రి ప్రభా మాకు ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. యేసయ్య మాకు దుర్గంగా ఉన్న దేవానికి స్తోత్రం 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 అయ్యా స్తోత్రం తండ్రి ప్రభా యేసయ్య. మాలో ఏ మంచితనం లేదు ప్రభా యేసయ్య. మేము తండ్రి ప్రభా ఈ క్షణం ఇలా ఉన్నాము అంటే అది కేవలం కేవలం తండ్రి ప్రభా నీ కృప నీ మంచితనం యేసయ్య. యేసయ్య మీకే వేలాది కోట్లాది వందనాలయ్యా, వందనాలు ప్రభా, వందనాలు తండ్రి ప్రభా. మేం నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నామేమో కానీ తండ్రి ప్రభా మీరెప్పుడు కూడా మమ్మల్ని తండ్రి ప్రభా క్షణం కూడా మమ్మల్ని వదలలేదు ప్రభా. యేసయ్య మీ కంటి పాప వలె మమ్మల్ని కాచి కాపాడుతూ నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అగ్ని లాంటి పరీక్షల్లో తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా యేసయ్య మమ్మల్ని ఎత్తుకుని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. తండ్రి ప్రభా మీ సన్నిధి మాతో కూడా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా మధ్య మీరు నివాసం చేస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మాకు తండ్రిగా మాకు దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు ప్రభా యేసయ్య. మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా యేసయ్య పెద్దమ్మని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా తండ్రి ప్రభా యేసయ్య ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి నుంచి తండ్రి ప్రభా తనకి తండ్రి ప్రభా యేసయ్య ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నా దేవ నా తండ్రి మళ్ళీ తండ్రి ప్రభా యేసయ్య మా మధ్యలో తండ్రి సాక్ష్యం చెప్తాదని నమ్మి స్తుతిస్తున్నానయ్యా. అయ్యా నా దేవ నా తండ్రి ప్రభా యేసయ్య తండ్రి తండ్రి చిరి విషయంలో తండ్రి ప్రభా, తండ్రి రాకేష్ విషయంలో తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి ప్రభా అమ్మ విషయంలో మీరు కార్యం జరిగించారు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఆ అమ్మ విషయంలో తండ్రి ప్రభా మీరు చేస్తున్న తండ్రి ప్రభా కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా మీరు స్వస్థత దయచేస్తారని నమ్మి స్తుతిస్తున్నానయ్యా. అయ్యా నా దేవ నా తండ్రి త్వరలో అమ్మ నడుస్తుంది అని తండ్రి ప్రభా యేసయ్య నేను నమ్ముచున్నాను తండ్రి ప్రభా. మా మధ్యలో సాక్షిగా నిలబడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా గొప్ప సాక్ష్యాన్ని తండ్రి అమ్మ జీవితంలో మీరు జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా గొప్ప కార్యాలు చేసే దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నిన్ను తండ్రి నమ్మిన వాళ్ళని ఎవరిని సిగ్గుపరచబడనియవు తండ్రి ప్రభా యేసయ్య. మా నిరీక్షణ మీరైనందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. యేసయ్య మీరు కార్యాలు చేస్తానని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి ప్రభా యేసయ్య. విల్సన్ చిన్నానని తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా స్వస్థపరిచిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా యేసయ్య. నా దేవ నా తండ్రి ప్రభా నన్ను భాస్కర్ని స్వస్థపరిచిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మేము తండ్రి ప్రభా అనారోగ్యంతో తండ్రి కృంగిపోయినప్పుడు తండ్రి ప్రభా మమ్మల్ని లేవనెత్తిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మమ్మల్ని అనుక్షణం తండ్రి ప్రభా కంటి పాప వల్లే కాచి కాపాడుతున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా దేవ నా తండ్రి ప్రభా యేసయ్య. ఇంత గొప్ప తండ్రి అద్భుత ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రభా యేసయ్య మా పట్ల చేస్తున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవ నా తండ్రి మరి రాకపోకల్లో కాచి కాపాడుతున్నావు దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా అవసరతలు అక్కర్లు తీర్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ముఖ్యంగా తండ్రి ప్రభా మా కుటుంబ సభ్యులు మేమందరం కూడా తండ్రి నశించిపోకుండా తండ్రి ప్రభా మమ్మల్ని వెదకి రక్షించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి ప్రభా ఎంతో మంది లోకల్లో తండ్రి ప్రభా సమయాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నారు కానీ తండ్రి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మేము ఇంకా తండ్రి ప్రభా యేసయ్య నీ మహిమలో తండ్రి ప్రభా ఇంకా విశ్వాసంలో తండ్రి ఇంకా తండ్రి మెట్టు మెట్టు ఎదుగుతున్న విధానం బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా దేవ నా తండ్రి ప్రభా. అద్భుతాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవా నీకు వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఎంత స్తుతించినా తక్కువే ప్రభా యేసయ్య. మా జీవితాంతం మిమ్మల్ని స్తుతించినా అది తక్కువే ప్రభా యేసయ్య.
ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాం తండ్రి ప్రభా యేసయ్య. ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఓకే, మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో సునీత అంటే బైబిల్ రీడింగ్ చేస్తారు ఇప్పుడు. రోమా 5:1-21 వరకు కూడా చదువుతారు సునీత అంటే. రోమా తమ్ముడు ఎవరికైనా ఇచ్చేయి. ఓకే, శైల చదువుతుంది. రోమన్స్ 5th చాప్టర్ 1 నుంచి 21 వర్సెస్ వరకు చదువుకుందామండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమూలమున ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమ గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒక్కడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ ఆ, తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగునే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ ప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబో వానికి గురుతై ఉండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైనను దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన యొకని వలన శిక్షా విధి కలుగునట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక అపరాధములముగా వచ్చినదై శిక్షా విధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులను నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును
నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మన మనుషులకందరికీ జీవ ప్రదానమై నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. దేవుడిచ్చిన వాక్యం దీవించుగా. ఆమేన్. ముందు కూడా మన చేతితో బైబిల్ చూపించినట్లయితే పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అనే పాట పాడుకుందాం. అందరం కూడా మీ యొక్క చేతితో మీ యొక్క బైబిల్ చూపించండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Okay, మన మధ్యలో మరి వాక్య పరిచర్యకి ముందు మన మధ్యలో భాను అక్క మన మధ్యలో ఉంది. భాను అక్క మరి మెసేజ్ విషయంలో ప్రేయర్ చేస్తుంది. భాను అక్క అంటే మీకు అందరికి తెలుసు కదా, మల్లిక వాళ్ళ మదరు ఈ మధ్యలో మన మధ్యలో ఉన్నారు. చేస్తారా? ఓకే. తర్వాత ప్రార్థన తర్వాత విల్సన్ బాబు గారికి డైరెక్ట్గా వాక్య పరిచర్య గురించి ఆహ్వానిస్తున్నాము. Dolly, Abhi, thank you for joining with us. మీరు నెక్స్ట్ వీక్ పాట పాడాలి మీ ఇద్దరు, డాలీ అండ్ అభి. ఓకే, అది అవసరం లేదు. స్తోత్రాలు వందనాలు ప్రభా తండ్రి. నాయన మహిమగల దేవ నాయన ప్రభానికి వందనాలు, కోట్లాది స్తోత్రాలు స్తుతులు తెలుసుకుంటున్నాం తండ్రి. నాయన ఈ దినం వాక్యం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. నాయన వాక్యం చెప్పేది ఎవరో కానీ ప్రభా వారి హృదయాలు బలంగా ముట్టండి ప్రభా. ఆ వాక్యం ప్రభా తండ్రి మేమందరం కూడా దినదినము వృద్ధిల్లేలా సహాయం చేయండి. వాక్యం చెప్పే బ్రదర్ గాని సిస్టర్ గాని నాయన ఆత్మపూర్ణులే వాక్యం చెప్తారా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ శక్తి వారి మీద కుమ్మరించండి. వారి వాక్యంతో మేము బలంగా హత్తుండేలా సహాయం చేయండి ప్రభా తండ్రి. ప్రతి ఒక్క వాక్యంలో దినదినము వృద్ధిల్లేలా సహాయం చేయండి నాయన. ఈ ఫోన్లో ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నారో ఎంతమంది ఉన్నారో నాకైతే సరిగ్గా తెలియదు ప్రభా తండ్రి. ప్రతి బిడ్డ హృదయాన్ని ముట్టండి, హృదయాన్ని తెరవండి. మీ వాక్యం బలంగా హత్తుండేలా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ఇచ్చిన ప్రార్థిస్తున్నాను. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఈ యొక్క సమయాన్ని విల్సన్ బాబు గారికి ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. నా వాయిస్ క్లియర్ ఉందండి? చాలా క్లియర్ ఉంది బాబా. ఓకే, దేవునికి స్తోత్రము. ఈ యొక్క శనివారము సాయంకాల సమయంలో మరొక పర్యాయం మనం అందరం కూడా జూమ్ లో కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, ఒకరితో ఒకరు ప్రార్థించడానికి, ఒకరితో ఒకరు సాక్ష్యం చెప్పడానికి
వాక్యంలో దేవుడిచ్చిన ఆ యొక్క వెలుగును, ఆ యొక్క మహిమను, ఆ యొక్క ప్రభావంను మన జీవితంలో ఇంకనూ అభివృద్ధి పరచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన భాస్కర్ గారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము. వాక్యములకు వెళ్దాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16 నుంచి 30 వరకు వచనం వెంబడి వచనం మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దాదాపుగా 15 వచనాలు దేవుని చిత్తమైతే 30 నిమిషాల్లో అవజేయడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ఇక్కడ దేవుని మహాకృపను బట్టి మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ అనే గ్రామానికి, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆయన బోధ చీలనాశ కలిగి ఉన్నాడు. ఏథెన్స్ అంతా కూడా విగ్రహాలతో నిండిపోయినట్లుగా తర్వాత వచనంలో మనం చూస్తూ ఉంటాం. దాదాపుగా భారతదేశం అంతా కూడా విగ్రహాలతో నిండిపోయింది. అలాగే ఇక్కడ చూస్తే ఈ యొక్క ఏథెన్స్ పట్టణం గురించి మరి అపోస్తలుడైన పౌలు చాలా బాధ్యత కలిగి, చాలా శ్రద్ధ కలిగి, చాలా ఆశ కలిగి, చాలా ఎట్లయినా ఆ ఏథెన్స్ పట్టణాన్ని, ఆ ప్రాంతం అంతటిని, ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా రక్షించాలని ఒక ఆశతో ఈయన ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు చెప్పాలంటే దాదాపుగా మనం అందరం కూడా ఎక్కడ కూడా నోరు తెరిచి మాట్లాడక వీల్లేదు. ఈ సమయంలో భారతదేశంలో అయితే అస్సలు అవకాశం లేదు. చాలా ఘోరంగా భారతదేశం యొక్క ప్రభుత్వం కూడా మరి చాలా విచక్షణ రహితంగా పరిపాలన చేస్తా ఉంది. 3 వంతుల్లో 2 వంతులు కనుక వాళ్ళకి మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చి మరి దళితులైన మనందరికీ కూడా మరి కొంచెం హింసను కలిగించాలని, మరి పారద్రోళాలని తిరిగి మరలా మరి మనకి దాదాపుగా స్వతంత్రం రాకముందున్న ఆ భయంకరమైన ఆ పరిస్థితులు తిరిగి ఎదురవుతాయని కూడా కొంతమంది ఆందోళన పడుతున్నారు. నిన్నటి దినాన ఒక ప్రత్యేకమైన న్యూస్ ఏంటంటే మరి ఆడ మగ కూడా తేడా లేకుండా ఢిల్లీలో ఇష్టానుసారంగా మరి దళితుల్ని హింసిస్తున్నారని, కొడుతున్నారని, బాధిస్తున్నారని, రకరకాలైన మరి హింసలకు గురి చేస్తారని చెప్పి మరి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవట్లేదు. మరి ఢిల్లీ అంటే మరి సెంట్రల్ ప్రభుత్వానికి ముఖ్య కేంద్రం, దేశానికి ముఖ్య కేంద్రం అయినప్పటికీ కూడా అక్కడే మరి దళితులకి భద్రత లేదంటే మరి మనకి ఎంత కష్టమైన పరిస్థితితో జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన దినాల్లో మరి మణిపూర్ కానీ అలాగే కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, మరి మధ్యప్రదేశ్ లోను, మరి మహారాష్ట్రలోను కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవ్యానికి ఏమాత్రం తావు లేకుండా వారు ప్రవర్తిస్తున్నారు. అటువంటి స్థితిలో ఇక్కడ కూడా ఈ ఏథెన్స్ ప్రాంతం కూడా అలాంటిది. పౌలు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినాడు, ఒక ఆశ, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్ లో ఏం మాడుతున్నాడంటే, పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండటం చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే చెప్పలేనంతగా బాధపడి కుమిలిపోయి చాలా మరి తను వేదన చెందుతున్నాడు. కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుని డైరెక్ట్ గా చూడగలిగాడు, ప్రభువైన యేసుక్రీస్తు డైరెక్ట్ గా మాట్లాడగలిగాడు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని విన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖ దర్శనం కూడా చేసుకున్నాడు. కనుక ఆయనకి ఎలా ఉందంటే నిజమైన దేవుడు అని పూర్తిగా విశ్వసించి సంపూర్ణమైన భక్తిపరుడయ్యాడు అపోస్తలుడైన పౌలు. అంతకుముందు సౌలుగా పిలువబడ్డాడు. ప్రస్తుతం మరి సౌలు నుండి అపోస్తలుడైన పౌలుగా మార్చబడి గొప్ప విశ్వాసిగా, గొప్ప యోధుడుగా, మరి క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే దాదాపుగా 14 పుస్తకాలు మరి పౌలు ద్వారానే వ్రాయబడ్డట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అంత గొప్ప భక్తుడికి ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే ఆ ప్రాంతం అంతా కూడా విగ్రహాలతో నిండిపోయినందుకు తను ఆ బాధను తట్టుకోలేకపోతూ మరి అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను అని వ్రాయబడతా ఉంది. చాలా బాధపడతాడు, కుమిలిపోతాడు. మరి తర్వాత వచనం చూస్తే, కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను.
అయినప్పటికీ కూడా ఈయన ప్రయత్నం చేస్తున్నాడు ఏంటంటే, అయ్యా మీరు చేసేది కరెక్ట్ కాదు, మీ ప్రవర్తన కరెక్ట్ కాదు, మీ యొక్క ఆరాధన కరెక్ట్ కాదు, లేకపోతే మీ విగ్రహారాధన కరెక్ట్ కాదు, మీ యొక్క పూజా ఫలితాలు కరెక్ట్ కాదు, మీ యొక్క మరి భక్తిపరమైన ఈ క్రియలన్నీ కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళతో తర్కిస్తూ వచ్చాడు. తర్కిస్తూ ఆయన యొక్క ఉద్దేశం అంతా కూడా మెల్లమెల్లగా వాళ్ళని ఎలాగ మార్చాలి, వాళ్ళని ఎలాగ విశ్వాసులుగా చేయాలి, వాళ్ళని ఎలాగ విశ్వాసులకి మరి సరిచేయాలనే ఉద్దేశంతో ఆయన మరి పరితాపం చెందుతూ ఉన్నాడు అన్నట్లుగా ఇక్కడ చెప్పబడతా ఉంది. ప్రతి దినము సంత వీరుల్లో తను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చను. 18వ వచనం. ఎపిక్యూరియలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఇక్కడ 2 ప్రాంతాల పేర్లు చెప్పబడుతున్నాయి. ఎపిక్యూరియులు, స్తోయికులు అని 2 తెగలు, లేకపోతే 2 జాతులు, 2 రకాలైన ప్రజలు అక్కడ వారితో ప్రతివాదన జరుగుతుందంట. వారితో ఎల్లప్పుడూ కూడా వాదిస్తూ మరి వారికి కలిగిందంతా కూడా సరైనది కాదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. వాళ్ళు చాలా జ్ఞానం కలిగి మాట్లాడచ్చు. చాలా మంది ఎలా ఉంటుందంటే, వాళ్ళ చెప్పేదే కరెక్ట్, మనం నోరు మూసుకుని వినాలి. ఇది చాలా వరకు లోకంలో ఉన్న పరిస్థితులు. మరొక మాట నేను చెప్తాను చూడండి. అసలు విగ్రహాలు ఎలా పుట్టినాయి? కేవలం ఐగుప్తులోనే పుట్టినాయి. దాదాపుగా ఇశ్రాయేల్ తొలుత కాలంలోనే ఐగుప్తులోనే కొన్ని విగ్రహాలు పుడతా వచ్చినాయి. మరి ఇశ్రాయేలీలు మరి ఎర్ర సముద్రం దాటి యువతలకు వచ్చిన తర్వాత కూడా సినాయి పర్వతం మీద మోషే ఉన్నప్పుడు కూడా మరి అక్కడ అహరోను వాళ్ళందరి కొరకు మరి మీ దగ్గర ఉన్న బంగారం, మీ దగ్గర ఉన్న వెండి అంతా నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకుని దూడ బొమ్మను చేసి ఇదే మీ యొక్క దేవుడు అన్నట్లుగా అక్కడ ఏర్పాటు చేయబడింది. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకుందాం మనం ఇక్కడ. మీరైనా నేనైనా లోకంలో ఉన్న ఎవరైనా ఒక వస్తువును తయారు చేసిన తర్వాత, ఒక దుస్తులు కుట్టిన తర్వాత, లేకపోతే ఒక ఆహార పదార్థం తయారు చేసిన తర్వాత, లేకపోతే ఒక మనం నిత్య జీవితంలో వాడుకునే ఒక ఇన్స్ట్రుమెంట్ ని, లేకపోతే ఒక పరికరాన్ని, లేకపోతే ఒక ఫర్నిచర్ ని, లేకపోతే ఒక మరి లేకపోతే ఒక పాడగలిగే ఇన్స్ట్రుమెంట్ ని, లేకపోతే దృశ్యాన్ని చూపించగలిగిన ఇన్స్ట్రుమెంట్ ని, లేకపోతే గాలి వేసే ఫ్యాన్ అని, లేకపోతే మరి మంచి కూలింగ్ ఇచ్చే ఏసీని, ఇలాగా ఇవన్నీ కూడా దేవుడిచ్చిన జ్ఞానంతో మానవుడు చేశాడు. వాటిని మనం పూజించగలమా? ఒకసారి ఆలోచన చేయండి. ఏసీ ఎంత చల్లటి గాలిస్తుంది, ఎంత భయంకరమైన వాతావరణంలో ఏసీ నన్ను చాలా ఆహ్లాదకరంగా ఉంచింది కనుక అని చెప్పి ఏసీకి దండం పెట్టగలమా? అయ్యో ఇంత చీకట్లో ఉన్నాము, ఇప్పుడు ఇంత వెలిగిస్తుంది, ఎలక్ట్రిసిటీ లేకపోతే మనం బ్రతకలేము కనుక అని ఎలక్ట్రిసిటీని పుట్టించిన మరి థామస్ ఆల్వా ఎడిసన్ కూడా ఎలక్ట్రిసిటీకి దండం పెట్టి ఉంటాడా? ఆలోచన చేయండి. అలాగా లోకంలో అనేక రకాలైన విగ్రహాలు తయారు చేసి వాళ్ళ చేసిన వాటికి వాళ్లే తిరిగి దండం పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. అది కరెక్టా? అది కరెక్ట్ కాదు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ వీళ్ళు కూడా ఈ విగ్రహారాధనలో పాతుకుపోయినందుకు, ఈ విగ్రహారాధనలో వీళ్ళు స్థిరపడిపోయినందుకు, ఈ విగ్రహారాధనలు ఇంకనూ వాళ్ళు అలాగా మరి కంటిన్యూ చేస్తున్నందుకు అపోస్తలుడైన పౌలుకి బాధ కలిగి తను చెప్పే మాటలు ఏంటంటే, వారు తర్కించినప్పటికీ కూడా వాళ్ళతో తర్కిస్తూ వాళ్ళకి మంచి చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి 18వ వచనం 2వ భాగంలో చూస్తే, కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటి అని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చి పునరుద్ధానము గూర్చి ప్రకటించను కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రకటించుచున్నాడని చెప్పుకొనిరి. ఇందులో కూడా చాలా మంది జ్ఞానులు ఉన్నారు కనుక వాళ్ళు రకరకాలైన వాళ్ళకి తెలిసిన వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి అపోస్తలుడైన పౌలుని వక్రీకరిస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు తప్పుడు వాడిగా, అపోస్తలుడైన పౌలు చేతకాని వాడిగా, అపోస్తలుడైన పౌలు మరి అబద్ధాలు చెప్తున్నాడనో, లేకపోతే మరి దెయ్యాలని, మరి వీడు అన్య దేవతల్ని దెయ్యాలని మరి మనకి ప్రకటిస్తున్నాడని చెప్పి కొంతమంది ఇందులో అనుకున్నారు. అయితే 19వ వచనం చూసినట్టు కొంచెం కొద్దిగా మార్పు వస్తా ఉంది. అంతటి వారు అతన్ని వెంట పెట్టుకుని అరిపయోగగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టుదో మేము తెలుసుకొనవచ్చునా అని అడిగారు. ఇక్కడ కొంతకాలం అయిపోయింది. ఈ ఏథెన్స్లో చాలా భయంకరులు ఉన్నారు,
చాలా విగ్రహారాధికులు ఉన్నారు, చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, చాలా పలుకుబడిన వాళ్ళు ఉన్నారు, చాలా అధికమైన దుష్టపరితనాలు చేసేటోళ్ళు కూడా ఉన్నట్లుగా ఏథెన్స్ గురించి కొన్ని గ్రంథాలు చెప్పబడతా ఉంటాయి. అవన్నీ మనకి ఖచ్చితంగా అవునా కాదా అన్నది మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్లో ఏదైతే మనకు రాస్తుందో, ఈ బైబిల్లో ఏదైతే తెలియజేస్తుందో, బైబిల్లో ఏదైతే ముద్రించబడిందో ఇది మాత్రం మనకి తప్పకుండా సరిపోయింది. ఎందుకంటే మనం 5 ఖండాలు చదువుతున్నప్పుడు, ఆది ఖండం నుంచి ద్వితీయోపదేశ ఖండం వరకు మనం చదువుతున్నప్పుడు రాజుల గ్రంథంలో ఇంకా వేరే ఏదో లిఖించారని రాయబడుతుంది. అది మనకు అవసరం లేదు చెప్పాలంటే. ఎందుకనగా ఇందులో ఏదైతే ప్రస్తుతం రాయబడి ఉందో అది మనకు చాలు. ఇక్కడ ఈ 19వ వచనంలోకి వచ్చేసరికి వాళ్ళలో కొంతమందికి కొన్ని మార్పులు వస్తా ఉన్నాయి. కొన్ని మరి తిరగమేమి తీయనుండి అన్నట్లుగా మరి చేదైన ఆకును కానీ, చేదైన పదార్థాన్ని కానీ, చేదైన వస్తువును కానీ మనం తింటూ ఉండగా కొంత సమయం తర్వాత దాని మీద మరి ఆ చేదును గ్రహించకుండా దానిలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించే ఆలోచన కూడా మన నోటికి, మన యొక్క అనుభవాలకి వస్తూ ఉంటాయి. మరొక మాట చేస్తే 6 నెలలు సాహసం చేస్తే వారే వీరవుతారని అంటుంటారు. అలా ఈ అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ సంఘాన్ని, లేకపోతే ఏథెన్స్ పట్టణాన్ని, ఏథెన్స్ ప్రాంతాన్ని ఎట్లయినా రక్షించాలని చెప్పి చాలా పంకం కట్టుకున్నాడు కనుక వాళ్ళలో మార్పు ఇక్కడ వస్తా ఉంది. 19వ వచనంలో ఏమంటాడు, అంతటి వారు అతని వెంట పెట్టుకుని అరిపేయగు అను ఒక సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? సరేగానయ్యా, నువ్వు చేస్తున్నావు చాలా బాగానే ఉంది. అసలు ఇది ఏంటి, దీని వృత్తాంతం ఏంటి, దీని సంగతి ఏంటి, దీని ఫలితం ఏంటి, దీని యొక్క అవసరం ఏంటి, దీని యొక్క ఉపయోగం ఏంటి, దీంతో మాకు వచ్చే లాభం ఏమిటి అన్నట్లుగా మరి 19వ వచనంలో అపోస్తలుడైన పౌలుతో మాట్లాడుతూ వచ్చారు. 20లో చూస్తే, కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమి మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. నువ్వు చాలా కొత్త విషయాలు చెప్తున్నావు. దేవుడు కనబడ్డాడు అంటున్నావు, మృతుల నుంచి లేచాడు అంటున్నావు, నీకు కనబడి నీతో మాట్లాడాడు అంటున్నావు, నిన్ను గుడ్డివాణి చేసి మరలా స్వస్థపరిచాడు అంటున్నావు. ఈ సంగతులన్నీ కూడా, ఈ బోధ అంతా కూడా అపోస్తలుడైన పౌలు ఈ ఏథెన్స్ సంఘంలో, ఏథెన్స్ ప్రాంతంలో, ఏథెన్స్ పట్టణంలో చెప్తూ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకంగా, చాలా చక్కగా మరి ఆలోచనలోకి వచ్చి 20లో చక్కని మాటలు మాట్లాడుతుంటే, కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వాటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని అడిగారు. క్వశ్చన్ చేసేసరికి ఆయన అప్పుడు అమ్మయ్య, వీళ్ళ నా యొక్క మార్గంలోకి వస్తున్నారు అని అనుకున్నాడు. ఇక్కడ చాలా తెలివిగా ఏంటంటే, వాళ్ళు ఏం చెప్పినా, ఏం చేసినా, ఏది చేసినా నేను కూడా మీ వాడిని అన్నట్లుగా ఆయన మాట్లాడిన కొన్ని సంగతులు బయటపడతా ఉంటాయి మనకి. 21లో చూద్దాం. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందు వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. ఇక్కడ ఏమైందంటే, 20వ వచనంలోకి వచ్చేసరికి, 21వ వచనం వచ్చేసరికి ఈ ఏథెన్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళకేదో ఒక టైం పాస్ కావాలి, వాళ్ళకేదో ఒక మంచి మాట కావాలి, లేకపోతే వాళ్ళకి ఏదో సరదాగా టైం పాస్, లేకపోతే ఒక చరిత్ర, ఒక కథ, ఒక రూపకము, ఒక పాట, ఒక మరి ఏదో ఒకటి నూతనంగా వాళ్ళు వినాలి. వాళ్ళు వింటే వాళ్ళకి ఏదో ఒక సంతోషం. అయితే ఇక్కడ 21 ఏమిటంటే, ఏథెన్స్ వారు అందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందు వినుట యందు మాత్రమే తమ కాలము గడుపుచున్నారు. కల్పన కథల వైపు వారి చెవులు మరి ఎక్కువగా మరి ఉపయోగించినట్లుగా మనం బైబిల్లో చూస్తుంటాం. అలాగే ఇక్కడ కూడా ఏదైనా ఒక కొత్త సంగతి చెప్తే మేము వింటామన్నట్లుగా వాళ్ళు పౌలుతో మాట్లాడారు. పౌలు అప్పుడు చెప్తున్నాడు, చూడండి 22లో, పౌలు అరిపేగ మధ్య నిలిచి చెప్పినది ఏమనగా ఇప్పుడు చెప్తున్నాడు, ఓ ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలోనూ అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిభలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే, ఓ ఏథెన్స్ వారసులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. మీరు చాలా మంచోళ్ళు,
మీరు చాలా భక్తి గలవారు, మీరు చాలా విధేయులు, వినయము గలవారు, దేవుణ్ణి ఆరాధించేవారు, భక్తి పరులు అని వాళ్ళని కొంచెం పొగిడి వాళ్ళని అధికం చేసేమంటే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురించుచున్నాను. బాబు, ఎన్నాళ్ళు మీరు తెలియని దేవుడు అని చెప్పి ఒకటి వ్రాయబడి ఉంటే దాన్ని మీరు ఎలాగైతే ఆరాధిస్తున్నారో దాన్నే నేను మీకు ప్రచురం చేయడానికి వచ్చాను అని చెప్పి వాళ్ళ మనిషిగా వాళ్ళతోటి ఏకీభవించబడ్డాడు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం సువార్త చెప్తే ఈ పెద్ద ఇండియాలో కూడా మనం సువార్త చెప్తే వ్యతిరేకించే వారు చాలా మంది అయిపోయారు. యూట్యూబ్ లో కూడా చాలా మంది ఉన్నారు. రకరకాలుగా ఇష్టానుసారమైన మాటలు మాట్లాడి మరి హీనంగాను అసహ్యంగాను మరి చెప్పుకోవడానికి సిగ్గుకరంగాను కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి విషయంలో ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు మనకు నేర్పేది ఏంటంటే, నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడని అంటున్నాడు. ఇక్కడ నేను సంచరిస్తున్నాను, మీ పూజలు చూస్తున్నాను, మీ పురస్కారం చూస్తున్నాను, మీరు చేసే భక్తి పత్రాలు అన్ని నేను చూస్తున్నాను, కానీ నాకు అందులో బలిపీఠం కనబడింది. బలిపీఠం కనబడటం అంటే బలి అర్పించడం. బలిపీఠం దేనికి ఉంటది? బలి అర్పించడానికే బలిపీఠం ఉంటది. బలి అర్పించడం అంటే పాప క్షమాపణ ఉందని అర్థం. పాప క్షమాపణ ఉందంటే పాప క్షమాపణ అనంతరం రక్షణ ఉందని అర్థం. రక్షణ ఉందంటే మనం నిత్య జీవానికి వారసులం అని అర్థం. దాన్ని ఇక్కడ చాలా తెలివిగా అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ లో తీసుకొచ్చాడు. ఓ ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. మీరు చాలా భక్తి గలవాళ్ళు, నేను కూడా అదే భక్తిలో ఉన్నవాడిని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడినది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయము కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురించుచున్నాను. నేను చేసే బాధ కూడా అదేనయ్యా బాబు. మీరు తెలియనిది అని వ్రాయబడిన ఆ యొక్క విగ్రహాలను మీరు పూజిస్తున్నారు, కానీ దానిలో తెలియబడింది ఏదైతే ఉందో అది మీకు చెప్పడానికి నేను వచ్చాను. నేను చెప్పేది నిజమైన భక్తి గురించి. మీరు చేసేది విగ్రహ భక్తి, అది కరెక్ట్ అయింది కాదు అని చెప్పి ఇక్కడ వారిని మార్చి తన యొక్క మరి బోధను చక్కని స్థితిలో చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మనం ఇలా కనుక వాక్యం చెప్పకపోతే మన మాట ఎవరు వినరు. అలా కాదు, మీరు మారు మనసు పొందాల్సిందే. యేసుప్రభువే నిజమైన దేవుడు, యేసుప్రభువే ఈ లోకాన్ని సృష్టించినవాడు, యేసుప్రభువే సమస్తం చేసినవాడు, యేసుప్రభువే సమస్త రక్షణ కారకుడు, యేసుప్రభువే దేవుని కుమారుడు మనం చెప్తే అందరూ నమ్మరు. అయ్యా ఇక్కడ ఏమంటాడంటే, దానినే నేను మీకు తెలియపరచడానికి వచ్చాను అని చెప్పి చెప్తున్నాడు. నేను కూడా అదే పూజిస్తున్నాను అంటున్నాడు, నేను కూడా అదే భక్తిలో ఉన్నాను అంటున్నాడు, నేను కూడా అతడే ఉన్నాను అంటున్నాడు. కొంచెం మరి వాళ్ళకి ఇష్టమైనట్లుగా కొద్దిగా మలచి వారితో మాట్లాడుతున్నాడు. నేను సంచరించి మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడను, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. తెలియబడని దేవునికని వ్రాయబడిన ఈ ప్రతిమలను మీరు ఎందుకు పూజిస్తారు? ఈ ప్రతిమల వల్ల మీకు ఏంటి లాభం? ఈ ప్రతిమల వల్ల ఏమొచ్చింది? ఈ తెలిసిన దేవుణ్ణి మరి ఆరాధించడం కరెక్ట్ అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూద్దాం. కాబట్టి మీరు తెలియక దేనిని భక్తి కలిగి ఉన్నారో, దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురించుచున్నాను. అదే ప్రచురించడానికి నేను వచ్చాను. నేను కూడా మీ వాడినే, నేను మీలో వాడినే, నేను మీలాంటి మనిషినే, నేను మీలాంటి వ్యక్తినే, నేను మీ వలె భక్తి కలిగిన వాడిని. మీ భక్తి నా భక్తి కూడా ఒకటే, కానీ మీరు కొంచెం తేడాగా ఉన్నారు, నేను దాన్ని సరిచేయడానికి వచ్చాను అని చెప్పి వారికి మరి చక్కని బోధన నేర్పిస్తూ మరి విగ్రహారాధికులను మార్చాలంటే ఎలాగో అన్నదాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం ఇప్పుడు ఇదే విధంగా వాళ్ళకి నేర్పించాలి, కానీ డైరెక్ట్ గా యేసుప్రభుని నమ్మని చెప్తే ఎవ్వరు నమ్మరు. యేసుప్రభు చేసిన కార్యాలు మెల్లమెల్లగా చెప్పుకుంటుండాలి. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనం చెప్పుకుంటుండాలి. దేవుడు మనకు చేసిన మేలులను మనం చెప్తూ ఉండాలి. మన సాక్ష్యాలను మనం చెప్తూ ఉండాలి. వారికి మెల్లగా వారి యొక్క హృదయాల్లో కనువిప్పు కలగాలి. 24 చూస్తే తెలియబడిన భక్తిని వీళ్ళకి చెప్తూ
ఉన్నాడు. 24లో చూస్తే జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతమైన ఆలయాలలో నివసింపడు. మీరు ఇప్పుడు చేతులతో చేశారు ఈ ఆలయాన్ని, చేతులతో చేశారు మీ ఈ విగ్రహాలని, చేతులతో చేశారు మీరు ఈ పోత విగ్రహాలని, లేకపోతే ఈ యొక్క మెటల్తో చేసిన, బంగారంతో చేసిన, వెండితో చేసిన, కర్రతో చేసిన, కొయ్యతో చేసిన, ఇనుముతో చేసిన, ఏ విధంగా చేసినా అది మీరు చేతులతో చేశారు. దేవుడైన యెహోవా చేతులతో చేయగలిగిన దేవుడు కాదు, ఆయన ఆత్మ ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపి, ఆయన సమస్తమును మనల్ని సరైన వారిగా చేయగలడు, మనల్ని రక్షించగలడు, మనల్ని కాపాడగలడు, మనల్కి నిత్య రాజ్యం ఇవ్వగలడు. మన జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు చేయాలి తప్ప మనంతటి మనం చేసుకోగలిగేది ఏది లేదని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడే తాను ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. మనకి 1 కొరింథీ 3:16 అనుకుంటా కదా, నీ దేహం దేవుని ఆలయమై ఉన్నది అనమాట. ఇప్పుడు మనం కట్టే దేవాలయాల కంటే మన హృదయాన్ని శుభ్రంగా ఉంచుకుని, మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుని, మన హృదయాన్ని క్లీన్ గా ఉంచుకుని దేవుడిని ఆహ్వానిస్తే దేవుడు ఎల్లప్పుడూ మన హృదయంలో జీవిస్తాడు, మన హృదయంలో నివాసం చేస్తాడు. మన హృదయంలో ఉండి మనం చెడుగులోకి వెళ్లకుండా కూడా కాపాడతాడు. దేవుని చిత్తము మన యందు నెరవేరుస్తూ, దేవుని చిత్తం మన యందు జరిపిస్తూ, దేవుని చిత్తం మన యందు నెరవేరుస్తూ దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని 24 అంటారు, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయి ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. 25 ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. దేవునికి ఏది కొదువు లేదు కనుక మన చేతులతో ఆయన సేవింపబడక్కర్లేదు, మన హృదయంతో ఆయన ఆరాధించబడాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాను ఆరాధించమని వాక్యం సెలవించిన ప్రకారంగా ఈ విధంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. కనుక మనము ఇక్కడ ఈ యొక్క బలిపీఠం గురించి మనం ఒక్కసారి వెనక్కి వద్దాం. ఇక్కడ బలిపీఠం అనగా 23లో నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠంలో కనబడను, దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది, ఆ దేవుని నేను మీకు ప్రచురము చేస్తాను. ఇక్కడ చూస్తే ఈ బలిపీఠం అనగా బలి ఇవ్వడానికి ఉపయోగించే స్థానాన్ని బలిపీఠం అంటాం. బలిస్తే అక్కడ పాప క్షమాపణ జరుగుతుంది, పాప క్షమాపణ జరిగితే రక్షణ వస్తుంది, రక్షణ వస్తే పరలోక రాజ్యంలో మనం నివాసము కలిగిన వారు అవుతాం, దేవునితో సమానముగా మనం జీవించే వారు అవుతాం, ఎల్లకాలము జీవించే వారు అవుతామని ఈ బలిపీఠం గురించి అక్కడ వివరిస్తున్నాడు. నేను కూడా ఈ దేవతల్ని, ఈ యొక్క విగ్రహాలని, వీటిని నేను ఆరాధిస్తూ దీనిలో నిజమైన దాన్ని గ్రహించాను, మీరు కూడా గ్రహించండి. మీరు కూడా మంచి భక్తి గలవారే, మీరు కూడా బలిపీఠం పెట్టుకున్నారు, మీరు కూడా బలులు ఇచ్చారు, మీరు కూడా రక్షణ పొందారు, మీరు కూడా రక్తం చిందించారు, మీరు కూడా పాపక్షమాపణ పొందుతున్నారు, కానీ ఆ మర్మాన్ని మీరు గ్రహించట్లేదని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఏంటంటే వాళ్ళు బలిస్తున్నారని చెప్పి వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. మీరు బలిచ్చారంటే పశువులను, మరి పక్షులను, లేకపోతే దేవుడు చెప్పిన ప్రకారంగా వేటినైతే మనం బలిస్తున్నామో వాటి ద్వారా పాప క్షమాపణ అనేది వస్తుంది. రక్తం చిందించడం వలన అని చెప్పి మనకి శ్లోకంలో కూడా ఉంటుంది, రక్తం చిందించకపోతే పాప క్షమాపణ జరుగుదు అని మాట్లాడుతుంది. కనుక ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు చేసేది కరెక్టే, మీరు బలిపీఠం పెట్టారు కరెక్టే, బలిస్తున్నారు కరెక్టే, రక్తం చిందిస్తున్నారు కరెక్టే, పాప క్షమాపణ జరుగుతుంది కరెక్టే అని చెప్పి ఇక్కడ ఒక చిన్న మలుపు తీసుకొస్తాడు అపోస్తలుడైన పౌలు. కనుక మీరు మంచి భక్తి గలవాళ్ళు, మీరు కరెక్టే చేస్తున్నారు. కాకపోతే ఇది ఏమైందంటే మొట్టమొదట ఆదాము అవ్వలు ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడు దేవుడైన యెహోవా కూడా మరి అక్కడ గొర్రెలను వధించి వారికి చర్మపు చొక్కాలను చేయించినట్లుగా ఉంది. అనగా ఎక్కడైనా ఒక పొరపాటు జరిగినప్పుడు ఆ యొక్క
మరి బలి అనేది జరగవలసిన అవసరత ఉంది. అయితే ఇప్పుడు ఆ బలికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ వేసుకున్న బట్టలు అనుకోండి, కొంతకాలం తర్వాత ఇవి పాడైపోతాయి, అవి మనం తిరిగి వాడలేము. అలాగే మనం కొనుక్కున్న కొన్ని వస్తువులు కానీ, కొన్ని ఆయుధాలు కానీ, కొన్ని పరికరాలు కానీ, కొన్ని వాటికి తరుగుదల ఉంటుంది. వాటికి కొంతకాలం తర్వాత అవి క్షీణించిపోతాయి, వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా దేవుడని యెహోవా మొట్టమొదట ఆదాము దగ్గర చేసిన ఆ యొక్క బలి మరి కయ్యను హేబేలు దగ్గర కూడా బలి కంటిన్యూ అయింది, అబ్రహాము దగ్గర కూడా బలి కంటిన్యూ అయింది. అలా వస్తూ 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 తర్వాత ఈ బలులన్నీ పక్కన పెట్టి వీళ్ళ ఎన్ని బలులు అర్పించినా వీళ్ళలో మారు మనసు రావట్లేదు కనుక కరెక్ట్ అయిన మారు మనసు రావాలంటే నా ప్రియకుమారుడే ఈ లోకానికి పంపించి, నా ప్రియకుమారుడే ఈ లోకం కొరకు బలిగా అర్పించి, నా ప్రియకుమారుడే తిరిగి లేచి ఇదంతా తండ్రి దేవుని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రియ జరిగించి ఉన్నాడని చెప్పి లోకం తెలుసుకోవాలని చెప్పి ఆయన ఏర్పాటు చేసిన ఆ యొక్క ఏర్పాటు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు చేసిన ఈ యొక్క బలులన్నీ కూడా ఆ యొక్క రక్తం చిందించడం అనేది అంతా కూడా ఎక్స్పైరీ డేట్ లోకి వెళ్ళిపోయింది. ప్రతి మందుకి కూడా ఎక్స్పైరీ ఉంటుంది, ప్రతి వస్తువుకి కూడా ఎక్స్పైరీ ఉంటుంది, ప్రతి సామాన్కి కూడా ఎక్స్పైరీ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆ కాలం చెల్లిపోయింది. బలులిచ్చే కాలం ఇప్పుడు లేదు, బలి అర్పించవలసిన అవసరం ఇప్పుడు లేదు. హెబ్రీలో రాస్తుంటాడు, ఒక్కసారే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమస్త లోకములకు బలి అర్పించి సమస్త మానవాళ్ళని నీతిమంతులుగా తీర్చేశాడు. అయ్యో తెలుసు వారలారా, మీరు ఇప్పుడు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇంతకాలం ఇచ్చిన బలి చాలు, ఇక బలి ఇవ్వక్కర్లేదు. ఎందుకనగా ఆ బలిచ్చే కాలము ఎక్స్పైర్ అయిపోయింది, ఆ బలిచ్చే సమయము ఎక్స్పైర్ అయిపోయింది, ఆ బలి కాలం అన్నది అవుట్డేట్ అయిపోయింది. ఇప్పుడు దాంతో మనకు పర్లేదు, ఇప్పుడు దాంతో మనకి ఏ విధమైన మరి మార్గం లేదు. ఇప్పుడు దేవుడు యెహోవా మన కొరకు చేసింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన రక్తం ద్వారా మనందరినీ కూడా మన పాపం నుండి మనల్ని కడిగి పవిత్రం చేసి ఆయన రాజ్య వారసులుగా చేశాడు. ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన ఈ యొక్క బలిని ఇక ఎన్నటికీ మనం వాడవలసిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు మనకి కరెక్ట్ అయిన బలిగా అయ్యి మన పాపాలని క్షమించి మనల్ని రక్షించాడని ఇక్కడ చెప్తూ వచ్చాడు. అందుకని 25 అంటే ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాదు. ఆయన అన్ని చేశాడు, ఆయనకి ఏమీ కొదువు కాదు. ఆయన ఏమంటాడు, కొండ మీద ఉన్న 1000 పశువులు నావి కాదా, ఇప్పుడు నాకు ప్రత్యేకంగా బలి కావాలా అని దేవుడు మాట్లాడుతుంటాడు. కనుక ఇవన్నీ కూడా మార్పులోకి వచ్చినాయి. అందువల్ల దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే ఇక నుండి బలి లేదు, బలికి మరి ఎక్స్పైర్ అయిపోయింది, బలికి అవుట్డేట్ అయిపోయింది, బలి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఏథెన్సు సంఘంలో, ఏథెన్సు పట్టణంలో ఈ యొక్క బోధన చేస్తూ నీకు నాకు నేర్పించింది ఏంటంటే మనం కూడా సరి అయిన జీవము గల దేవుని నామములో జీవించాలని చెప్తున్నాడు. 26 చూడండి, మరియు యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఇక్కడ నిర్ణయ కాలం ఉంది, ఆ నిర్ణయ కాలం ఏర్పరచాడు. గడచిన నిర్ణయ కాలం వెళ్ళిపోయింది, బలి నిర్ణయ కాలం వెళ్ళిపోయింది, దాన బలులిచ్చే నిర్ణయ కాలం వెళ్ళిపోయింది, సమాధాన బలులిచ్చే నిర్ణయ కాలం వెళ్ళిపోయింది, మరి నైవేద్యం చేసే నిర్ణయ కాలాలు వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ కొరకు నా కొరకు ఒక ప్రత్యేకమైన నిర్ణయ కాలాన్ని దేవుడు ఇస్తున్నాడు. మరియు యావత్ భూమి మీద కాపురపడుటకు ఆయన ఒకరి నుండి ప్రతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దీనిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తం నిర్ణయ కాలము వారి నివాసముల యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ప్రతివానికి దూరంగా ఉండేవాడు కాడు. నీకు నాకు ఆయన దూరంగా ఉండకుండా మనకి పొలిమేరలు పెట్టినప్పటికీ ఎక్కడికి పొలిమేర అంటే ఇది నీతికి మనకి మంచి పొలిమేర, పాపానికి చెడ్డ పొలిమేర ఉంది. ఆ పొలిమేర దాటి పాపంలో పడిపోకుండా నీకు నాకు ఆయన ఒక పొలిమేరను మరి నిర్మించి ఏర్పాటు చేసి మనలో ప్రతివానికి దూరంగా
ఉండువాడు కాదు. మనకి అలా పొలిమేర నియమించినది మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. మనల్ని ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటాడు. ప్రభునేశ్వరు చెప్తాడు, నేను వెళ్తే మంచిది, నేను వెళ్ళిన ఎట్లా ఆదరణకర్త మీ ఎందుకు వస్తాడు, అతను మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. అప్పుడు మీరు అబద్ధం అనేది, పాపం అనేది, రోగం, ఏ విధమైన శిక్షకు సంబంధించిన క్రియ మీరు జరిగించిన ప్రభునేశ్వరు మనకు చెప్పిన మాటలు ఇక్కడ నెరవేర్చబడతా ఉన్నాయి. పిల్లరా చివరిలోకి వచ్చున్నాం, మనం చూద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 28లో చూస్తే, మనం ఆయన బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉరికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. ఇందులో ఉన్న వాళ్ళు కూడా మనం అందరం దేవుని సంతానమే. దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన ఇప్పుడు మన ఎదురు కూడా లేడు కనుక మనం ఈ విగ్రహం చేసుకుంటున్నాం అని చెప్పి ఆ కాలంలో ఇశ్రాయేలుకి అహరోను ఎలాగైతే ఒక దూడ విగ్రహం చేసి పెట్టాడో అలాగా వీళ్ళు కొంతమంది పొరపాటు పడుతున్నారు. అయితే నీకు నాకు దేవుడిచ్చే గొప్ప ఆజ్ఞ ఏంటో చూద్దాం. చూడండి, మరి అపొస్తలుల కార్యములు 17:30 ఈ వచనంతో మనం ముగించబడతా ఉన్నాం. దేవుని యొక్క నామంలో వాక్యాన్ని మనం ముగించుకునే సమయంలోకి వస్తున్నాం. ఇక్కడ చూడండి, ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారుపరుచుని చెప్పి నీకు నాకు మాట ఇచ్చి వెళ్ళి ఉన్నాడు. ఆయన మరణించి తిరిగి లేవగలిగిన శక్తివంతుడు దేవుడు. ఆయన నిన్ను నన్ను కూడా తిరిగి మరణించినప్పుడు లేపుతాడు, పరలోక రాజ్యంలో చేరుస్తాడు. అందుకని నీతో నాతో మాట్లాడుతాడు. ఆ జ్ఞాన కాలంలో అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి, అవన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయి, అవన్నీ కూడా తుడిచివేయబడ్డాయి, కడిగివేయబడ్డాయి, తీసివేయబడ్డాయి. అవి దేనికి కూడా లెక్కలకు రావు. ఇప్పుడు నీకు నాకు ఇచ్చినది ఏంటంటే, ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచినాడు, ఎలా చేశాడో తెలియదు. కానీ ఇప్పుడైతే నీకు నాకు ఆయన చెప్పేది ఏంటంటే, అంతటను అందరూ మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. నీకు నాకు మాత్రమే రూల్స్, కండిషన్స్, లెక్కలు, పత్రాలు. మిగిలిన జంతువులకు కానీ ఇతరులకు దీనికి కూడా ఆ విధమైన కండిషన్స్, రూల్స్ అక్కర్లేదు. నీవు నేను మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలి, నీవు నేను మాత్రమే దేవుణ్ణి స్తుతించాలి, నీవు నేను మాత్రమే దేవుణ్ణి మహిమపరచాలి. సువార్త మనం చెప్పడానికి ఇప్పుడు మనకు ఒక మార్గం దేవుడు చూపించండి. ఏంటంటే, నేను మీలో ఒక్కడనే అన్నట్లుగా మనం మాట్లాడాలి. కానీ మీరు చేసేది విగ్రహారాధన మీద చేయకూడదని వాళ్ళతో డైరెక్ట్ గా చెప్పకూడదు. ఇక్కడ ఏమన్నాడు, నేను దానినే బోధించడానికి వచ్చాను, నేను దానినే ప్రచురించడానికి వచ్చాను, నేను దానినే మీకు చెప్పడానికి వచ్చాను, నేను మీ వాడినే, నేను ఎవరు నేను మీ వాడిని ఏ విధంగా అయితే అపొస్తలుడైన పౌలు మాట్లాడి చివరికి మరి మంచి వాక్యాన్ని మనకు చూపించాడు, మంచి బోధన మనకు అనుగ్రహిస్తాడు. ఇలా మనం ఇతరులను మార్చడానికి, నేను మీలో వాడనే, మేము ఒకప్పుడు హిందూసే, మేము ఒకప్పుడు విగ్రహార్థికమే, మేము ఒకప్పుడు అలాగా, మేము ఒకప్పుడు ఇలా. కానీ మేము కొన్ని సంగతుల విషయంలో ఇది ఇలా జరిగినప్పుడు తిన్న మేము ఈ విధంగా మేము గుర్తుపెట్టాము, అందుకని మేము ఇందులోకి రావడానికి జరిగిందని చాలా చక్కగా, నెమ్మదిగా, మెల్లగా వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళు విసుకోకుండా చెప్పి మనం సువార్త చెప్పాలి తప్ప, డైరెక్ట్ గా మనం సువార్త చెప్పి ఎవరిని హట్ చేసినా వాళ్ళు మనం చంపేటకైనా వెనకాడరు తప్ప మరి మాట వినేవారుగా ఎవరు రారు. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు నామమున సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా వందనాలు, భాస్కర్ ప్రత్యేకమైన వందనాలు. దేవుడి మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ బావా. చక్కటి మరి వాక్యాన్ని మనం వినికిడిలోకి తీసుకొచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి అపొస్తలుడైన పౌలు మరి ఏథెన్స్లో వారితో మాట్లాడినవన్నీ కూడా మరి ఈ దినాన్ని మనతో కూడా మాట్లాడినట్లుగా మన మధ్యలో మరి చక్కగా వివరించిన మరి విల్సన్ బావ గారిని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. రానున్న దినాల్లో ఇంకా అనేకమైన మెసేజ్లు మరి మనకి మరి అనేక మందికి మరి విల్సన్ బావ ద్వారా అందించలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రత్యేక వందనాలు మరి విల్సన్ బావ గారికి. సో మనం మరి తదుపరి కార్యక్రమంకి వెళ్దాం. మన మధ్యలో ప్రకాష్ బాబు గారు క్లోజింగ్ ప్రేయర్ చేసి బెండెక్షన్ ఇస్తారు. నేను చేస్తాను. చేయక భాస్కర్ చేయి స్తోత్రం నాయన.
స్తుతి స్తోత్రములు ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి, ఇదిగో ప్రభా నాయన, ఈ యొక్క శనివారం దినాన ప్రభా తండ్రి నాయన, ఈ సాయంకాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ సమకూర్చి ప్రభా మీరు నాయన మాతో మాట్లాడిన విధాన్ని బట్టి వందనాలు. ఆరాధన అంతట్లో సహాయం చేశారు ప్రభా, సాక్ష్యాల్లో సహాయం చేశారు. పాటలు పాడిన బిడ్డలను బట్టి, వర్షిప్ చేసిన బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా బైబిల్ పట్టణంలో సహాయం చేశారు ప్రభా, మీకు వందనాలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఇంతవరకు మీరు కాచి కాపాడి భద్రపరిచిన దేవుడు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, మా పట్ల చేసిన మేలును బట్టి వందనాలు. ఈ వారంలో 2 వారాల నుండి ప్రభా అనేకమైన నాయన శోధన బలహీనతలకి ఒక్కరిని కూడా మీరు కాచి కాపాడి భద్రపరిచి ప్రభా నీ కౌగిట్లో ఉంచినందుకు వందనాలయ్యా. అయ్యా స్తోత్రముల ప్రభా, భయంకరమైన దగ్గుతో మరి నాయన మరి శైలజ బాధపడినప్పుడు ప్రభా బిడ్డని ప్రభా ఎంతగానో మేము చింతించాం తండ్రి. బిడ్డ కొరకు ప్రభా దగ్గు తగ్గట్లేదని నాయన, బిడ్డ ఎంతో నాయన శరీరం అంతా కూడా నాయన బలహీన పడినప్పుడు ప్రభా బిడ్డను ముట్టావు, బాగు చేస్తావు తండ్రి. పూర్తి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇంకా నాయన పెద్దకి మంచి ఆరోగ్యం దయచేయండి, నాకు మంచి ఆరోగ్యం దయచేయండి, రాకేష్ మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి నాయన మరి వచ్చే వారంకి ఇంకా బలము శక్తి కలిగి ప్రభావ మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ నాయన కుమారుని ప్రభా నీ సేవకుని నిలబెట్టుకుని ప్రభా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు నాయన ఇదిగో ప్రభా మేము నాయన కట్టే మందిరం ఏపాటిది ప్రభా, మా హృదయాల్లో నాయన ఈ యొక్క నాయన పాపులు ఆయన తండ్రి మురికి నాయన జీవితాలు ప్రభా, మా తలంపులు ఆలోచనలు కూడా చెడ్డవైన హృదయాల్లో మీరు చూపిస్తున్నావు తండ్రి. నాయన దాటి దేవుడు రాజా అనుభవించినావు ప్రభా. ఆయన ఎందుకో చేసిన నాయన నీ ప్రాణ త్యాగాన నీకు వందనాలు ప్రభా. మేము ఏపాటి మేము పనికి రాని మమ్మల్ని ప్రభా నీవెంతగా నీ బిడ్డల మమ్మల్ని పిలుస్తున్నాయని రాక సిద్ధపరుస్తూ వందనాలు నాయన. ఇంకా నీ సేవకులు బలంగా వాడుకోండి ప్రభా. అక్క ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. విల్సన్ బాబు గారు మనకి ఆశీర్వాదం ఇచ్చి క్లోజ్ చేస్తారు. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోక రాని బిడ్డలందరికీ జూమ్ లో కొడుకుని మనకు మన బంధువులకు సంబంధాలకు ప్రభుత్వ పరిందము ఆయన కృపా కార్యక్రమం ఆదరణ అండదండ తోడు నేడు ఆదరణ నడిపించును కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వినిపించలేదా? అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. భాస్కర్